బ్రహ్మార్పణం. తీసి ఫోటో కూర్చుని ధ్యానం రెండుని తీసి రామకృష్ణ అని ఆర్కాన్ ఉంటుంది అడిపంప. అంటే పెట్టుకుంటాడు. మర్చిపోయి కళ్ళజోడు పెట్టుకోకూడదు. ధ్యానం చూస్తారు, ధ్యానం చేసుకునే దానికి ఎన్ని తెప్పవచ్చు. మళ్ళీ కళ్ళజోడు పెట్టుకోవాలి. మళ్ళీ అక్కడి నుంచి మామూలు తీసి కళ్ళజోడు పెట్టుకోవాలి. అంటే ఫోన్కి ఏయోనంట అట్లా చూడాలంట. రామకృష్ణగా అక్కడే ఆర్కాన్ ఉంటాయి కదా, పంపి వచ్చాను పంపటం. నా ఫోన్లో అయితే పెట్టేస్తాం, వాట్సాప్ పెట్టాం. యార్కే ఆడేమో ఇట్స్ న్యూస్లో పెట్టుకుంటాడు. మనం తీసుకుంది ఇందులో కలిపే కదా మా గడ్డలు ఉంటుంది, అవి చూపించారు. ఆయన తీసుకుంటారు మంచిగా. అదే అసలు మనం తీసుకుని బ్రహ్మాత్మ పరమాత్మ స్వరూపులందరికీ అనేక నమస్కారాలతో పరబ్రహ్మమే మనకి మరి తెలియబడ్డంది. ఆచరణలో అందరికీ కూడా ఆచరణలో అనుభవించగలుగుతుంది. ఆచరణ తెలియబడ్డాకనే కదా ఆచరణ. ఆచరణత అంటే అనుభవించ కారణం ఏంటి? దేహభావంతో ఉంటే ఎంత మనస్సు పెట్టి కష్టపడాలో ఆలోచించు. దేహభావంతో ఉన్నవారు ఎంత కష్టపడతారు, బ్రహ్మభావంతో ఉండి అన్నీ బ్రహ్మే చేస్తాంది అన్న భావంతో ఉన్నవారు ఎంత సుఖపడతారు. అది అక్కడ పాయింట్.
దేహభావంతో ఉన్నవారు ఎంత కష్టపడతారు, బ్రహ్మభావంతో ఉన్నవారు ఎంత సుఖపడతారు. ఆలోచించుకో. ఇంకేం అక్కడ అసలు దానికి అది వెయ్యాలి. దేనికి వేయాలో మనకి ఇదే పని ఏంటి. బ్రహ్మభావంతో ఉన్నవారు ఎంత సుఖపడతారు, దేహభావంతో ఉన్నవారు ఎంత కష్టపడతారు. అది ఆలోచించు. మనం స్వయంభూలో మన అందరిలోనే పరమాత్మ ఉన్నాడు. అర్థమైంది కదా. ప్రతి ఒక్కళ్ళు అదే ఉన్నామని తెలుసుకున్నాం. అలా ఉండగలుగుతున్నాం. మరి తొట్టుపాటు ఎందుకు వస్తాం? తొట్టుపాటు ఎందుకు వస్తాం? కారణం ఏంటి? మనకు తెలియబడుతుంది కదా. అనేక జన్మలను పరంపర, అనేక జన్మల వాసనలు ఉన్నాయి. ఆ వాసనలు కారణదేహంతో తెచ్చుకున్నాయి. అనుభవంలోకి వచ్చేటప్పటికి దేహవాసన వచ్చింది. దేహవాసన ఎప్పుడు వస్తుంది? అంతవరకు అందరం బాగానే ఉంటున్నాం. ఈ దేహం నేను కాదు, నేను ఆత్మనంటే. ఎప్పుడైతే నువ్వు దేహానివి, నామం రూపం గుణం నీ మనసుకి టచ్ అయిందా, వెంటనే నీకు నీ రీల్ నీకు తెలియదు. ఏ రీలు జరిగిపోయిందో, ఇప్పుడు ఎలా చేయాలను, భవిష్యత్తులో అలా చేయాలను, రీలే అటాచ్మెంట్. అసలు కారణదేహంతో తెచ్చుకున్నది జరుగుతుంది. మనం ఇప్పుడు ఏమి ఆలోచించక్కర్లేదు మనసుతోటి అని అభ్యాసం ఎక్కువగా ఉన్నవారికి అందుతుంది ఆ వాక్యం. అందు గురించి అభ్యాసం ఎక్కువ చేయాలి. ఎప్పుడు ఆ ధ్యాన నిమగ్నంతో ఉండాలి. ఇంక ఏ భావంలో రావు. ఉన్నది నేనే, ఉన్నది నేను తప్ప రెండు రోజులు అన్న భావంతో అలా హాయిగా ఎల్లవేళ్ళ కూడా ఉండగలుగుతున్నాము, ఉండగలుగుతారు. ఎవరైనా అభ్యాసంతో ఉంది. పరమాత్మే నేను. దేహంతో పంపారు, రైట్. చిన్నప్పటి నుంచి అలా ఉన్నాము. మీరు దేహంతో మిమ్మల్ని పంపలేదా? చెప్పండి. అందరం కూడా అదే ఉన్నామరా. నువ్వెక్కువ, నేను తక్కువ, నేను తక్కువ, నువ్వెక్కువ ఏం కాదు. తక్కువ ఎక్కువలు అనేది మనస్సు లక్షణం. అసలు మనస్సే నేను కాదు. మన అడ్డుగోడంతా మనస్సు అని తెలిసింది కదా. మనస్సు నేను కాదు, పరమాత్మనే నేను అన్న భావంతో ఉండటం వలన ఎంత రిలాక్స్గా ఉండగలుగుతున్నాం. ఉన్నది ఎవరో తెలియబట్టింది. భక్తి జ్ఞానం వేరే. భక్తి జ్ఞానం కావలి పిల్లలే కదా. కావలి పిల్లల్ని మరి పెంచడం కష్టమే. వైరాగ్యంతో పెంచినప్పుడు కష్టమే కదా. ఇద్దరిని ఒకేసారి కావలి పిల్లలు కనేసి ఒకేసారి బళ్ళకి పంపించు కదా. కావలి పిల్లలు పుట్టినప్పుడు కనేసి కదా, కన్నప్పుడు. అసలు దేని ఎందుకు కష్టం, దేని ఎందుకు కష్టం కాదో మనకు తెలియదు. మనస్సు లక్షణాలన్నీ ఉన్నప్పుడు ఇటువంటి ఉద్దేశాలన్నీ ఉంటాయి. భక్తి జ్ఞానం రెండు కూడా పరమాత్మయే. వైరాగ్యం, ఈ దేహం నువ్వు కాదు, నీలో ఉన్న దేవుడు అందరిలో ఉన్నాడు, అంతటా ఉన్నాడు అని మనం తెలుసుకున్నాం. దేని ద్వారా? దేహభావన వీడినందుకు. కారణదేహంతో తెచ్చుకున్న మూట అదే జరుగుతుంది కదా. నువ్వు అవుననుకున్నా కాదనుకున్నా జరగమ్మా జరిగితే జరగరాంది జరగ.
అందువల్ల నువ్వు ఎలా ఉండాలి? ఉన్నది నేనే, నేను తప్ప రెండవది లేదు. అహం బ్రహ్మాస్మి, అయమాత్మ బ్రహ్మ, ప్రజ్ఞానం బ్రహ్మ, తత్వమసి. మహావాక్యాలతో మనం జీవించున్నంతసేపు జీవన్ముక్తులుగా ఉంటమే. ఎప్పుడైతే నీ జీవన విధానంలో నీ మెలకువలు తెలిసినాయో, నీ మనస్సుని పరమాత్మ మీద ఉంచావో, పరమాత్మే చేస్తాడు అని నీ మనసుకు తెలియదు. నీ ఆలోచన విధానం అసలు దరి చేరదు. ఇలా జరుగుతుందంటే ఉన్నదంతా బ్రహ్మే కాబట్టి ఆ బ్రహ్మే జరిపించుకుంటున్నాడు. లేకపోతే మాకేమవచ్చు? పరమాత్మను పంపుకున్నాడు, ఈ దేహాన్ని చేసుకుంటున్నాడు. నాకేంటి? ఉన్నది బ్రహ్మమే, బ్రహ్మము తప్ప రెండవది లేదు. నీలో, నాలో, అందరిలో అంతటా వ్యాపించున్నాం. అనంతుడికే నమస్కరిస్తున్నాము. అందరూ ఉన్న పరమాత్మకే నమస్కారం, దేహాలకి నమస్కారం. దేహం ఉంటేనే కదా మనలో దేవుడు ఉన్నాడని తెలియబడ్డంది. ఈ ఆనందం తనలో ఉందని తెలియబడి ఆనందో బ్రహ్మగా ఉండగలుగుతున్నాం. నిత్య నిరంతరం కూడా నీ యొక్క భావన ఏంటి? నీ యొక్క దృష్టి ఏంటి? నువ్వు దృష్టిని పెట్టావా? సృష్టి. ఏ దృష్టిని? దృశ్యం మీద పెడతా, సృష్టి. అదే నీ దృష్టిని స్వయంభూవుని, స్వయంభూవుని అని పెట్టావా? పరమాత్మ. నీ దృష్టి లోపం, సృష్టి లోపం ఏంటి? సృష్టి అంతా పరమాత్మే అంటాడు. పరమాత్మ భావంతో ఉన్నవాడు. దృష్టి సృష్టి మీద పెడితే మనసుతో ఉన్నవాడు ఏం చెప్తాడు? ఇది అవును, ఇది కాదు, దేవుడు ఎలా పెట్టాడు, ఎలా ఏంటి? ఇటువంటి భావాలని ఈడు సృష్టించేస్తాడు. పెద్ద చెట్టుకి చిన్న కాయలు ఏంటాను అంటే మరీ వివరం చెప్పను. మరి చిన్న తిక్కి గుమ్మడికాయలు అవి ఉంటాయి, పెద్ద పెద్ద కాయలు ఉంటాయి. పుచ్చకాయలు ఏంటి, బూడిద గుమ్మడికాయలు, గుమ్మడికాయలు, ఇంకా ఎన్నో రకాలు. చూడండి, చెట్టు కింద సేద తీర్చుకుంటే ఆ కాయలు పడతాయి. కాయలు ఏమేదో మొత్తం కథ ఎక్కువ గుర్తులేదు. పడతాంటే చిన్న పాదుకు పెద్ద కాయలు, పెద్ద చెట్టుకి పెద్ద వృక్షం, దానికి చిన్న కాయలా అనుకున్నాను. అయ్యే బాబోయ్, పెద్ద కాయలు పడితే నేనేమవుతుంది? నీడ కోసం ఉన్నాను. దేవుడు సృష్టి కరెక్ట్ కానీ నా సృష్టి కరెక్టా అని ఆ మనసులోకి బుద్ధి వచ్చింది. అలాగా కారణదేహంతో తెచ్చేసుకుంది, ఇంకెలాగ తప్పదు. దాంతో మమేకం అవ్వకుండా ఈ దేహం నేను కాదు, నేను బ్రహ్మాండం తెలుసుకున్నాము, అనుభవంలో ఉంది కాబట్టి పరమాత్మే నేను భావంతో ఉంటుంది. జీవన్ముక్తి ఇదే. జీవించుండగా ముక్తితో ఉంటే జీవన్ముక్తి ఉంటుంది, కానీ దేహం చాలించాక ఇంకేముంటుందరా? జీవన్ముక్తే ఈజ్వల్ టు విదేహముక్తే. మనలో జీవుడు ఇలా తప్పుకోగానే విదేహముక్తి కదా. జీవించుండగా మరణించినట్లుగా ఉండమంటారు. మరణించినట్లుగా అంటే జీవోత్సవంగా ఉండమంటారు పెద్దలు. అంటే నీ మనస్సు యొక్క అలకల్లో నీ ధ్యానం ద్వారా, నీ ధ్యాస ద్వారా, నీ తత్వ విచారణ ద్వారా నువ్వు అయి ఉన్నావని తెలుసుకున్నావు కాబట్టి అలా ఉండు. ఇంకా మనస్సు కూడా ఉండవు. నేను బ్రహ్మాన్ని, నేను బ్రహ్మాన్ని, నేను బ్రహ్మ, అలా బ్రహ్మాత్మ బ్రతకడానికి అవకాశం. ఆలోచన విధానం అంతా ఎలా ఉండాలి, ఎలా క్లారిటీగా ఉండాలి. మన ఆలోచనే కదా జన్మలు తెచ్చిన. మనం పరమాత్మ యొక్క ఆలోచనతో ఉంటే
జన్మలో మనస్సుతోటి ఆలోచనలు దేహభావంతో ఉంటే జన్మకాయ. ఈ జన్మ వస్తుందని నమ్మకం ఉండదు మామూలు. ఎందుకంటే రోజు తెల్లారేసిన మొదలు నిద్ర వరకు విషయవాసనలోనే లోపల బయటకు మాట్లాడేటివైనా ఉంటుందా, లేకపోతే లోపలని గొడవలాడతాం. పరమాత్మ తెలియక పాపం వాళ్ళకే తెలిస్తే మనలాగే ఉంది కదా. తెలియక చెప్పినా అర్థం అవదు, సంస్కారం లేక దేహభావంతో కొట్టుకుపోతా ఉండేవాళ్ళకి చెప్పినా అర్థం అవదు కాక. అది మనం ఏ టైంలో చెబితే అందుతుందో మనమే ఆ టైంలో వాళ్ళకి ఆ టైంలోనే అందుతాం. అంతో ఎంతో అప్పుడైనా బ్రహ్మ. ఇది మన అనుభవాన్ని బట్టి మనకి తెలియదు. కష్టకాలంలోనే బ్రహ్మ అనుకోండి అన్నా అనుకోరు, సుఖకాలంలోనే బ్రహ్మ అనుకోమన్నా అనుకోరు. వాళ్ళకి ఆ సుఖతో వచ్చినప్పుడే ఒక్క బ్రహ్మము 3 అక్షరాలతో లైన్. జీవించున్నంతకాలం జీవన్ముక్తిగా ఉండగలుగుతారు. అందుగురించే ఎవరికి ఏ టైంలో ఏది ప్రాప్తం ఎవరిని మనం ఏమీ అనొద్దు అంటాం. కారణం తెలియని వాళ్ళకి ఎలాగా తెలియదు, మనకి ఆచరణలో ఉంది కాబట్టి మనం ఎవరిని అనొద్దు. తెలుస్తుంది ఎప్పుడో ఒకప్పుడు, ఆడకే తెలుస్తుంది సుకృతం. ఎప్పుడో ఒకప్పుడు అందు అందకపోతే జన్మలు ఎత్తుతారు. మనం చెప్పించుకుని తిట్టించుకుని కన్నా నరకుండా ఊరుకోవట్లేదు. నేను అలా చెప్పను, చిన్నప్పటి నుంచి నేను ఉన్నాయా. ఇప్పుడంటే ఇవన్నీ వచ్చినాయి, తేటకుంటలోనేమో భద్రమాన శ్రీను పుణ్యమా అంటే వచ్చింది కానీ సత్సంగం చెప్పకూడదు. టైం వచ్చినప్పుడు అంటే సుకృతం ఇని వాళ్ళకు కూడా తేటకుంటలో వారికి కూడా మహాజ్ఞానులు కాబట్టి వారందరూ ఎంతో అసలు ఎంతంత పూజలు ఎంతతో వ్రతాలు లాగా చేశారు. అసలు ఉపవాస దీక్షలు అన్నీ మరి పెట్టుకున్నప్పుడు 7గురో 9గురో ఉన్నారు. వారందరూ కూడా వీధి వీధి అంతా మక్కారు వీధిలో అందరూ పెద్దలు వాళ్ళందరూ కూడా చేశారు కాబట్టి వాళ్ళకి తెలియబడ్డది. అంతో ఎంతో ఎన్నుంటారు. ఇదేం నేను కాదు, నేను బ్రహ్మాన్ని, నేనే బ్రహ్మనే నేను అని చెప్పగానే వాళ్ళకి అందింది. అంటే కారణం సుకృతం. అప్పటి నుంచి సత్సంగాలు జరుగుతుంది. అంతే. ఇక్కడ అంతే 5గురు 7గురు అలాగా జందనాభివృద్ధి చెందుతుందంటే ఆ బ్రహ్మం చేసుకుంటాం. నీదా నాదా మందా కాదు. మనం మనసుతో ఆలోచిస్తే భావాలు వేరుగా ఉంటాయి. పరమాత్మే చేసుకుంటుంది కాబట్టి మనకు అసలు ఏమీ అనిపించట్లేదు. ఇది కష్టం, ఇది సుఖం, ఇలా మాట్లాడుతున్నాం. అసలు ఏ భావన లేదు. మనం అందరం స్వయంభూలో అని తెలియబడ్డాం. బ్రహ్మమే అంత, అందరిలో ఆ పరమాత్మే ఉన్నాడు. అంతటా పరమాత్మ విగ్రహంలోనే ఉన్నాడు, నీలోనే ఉన్నాడు, నాలోనే ఉన్నాడు, అందరిలోనే ఉన్నాడు, అంతలో ఉన్నాడని తెలియబడ్డాం. అలా ఉండటం ఏకాత్మంగా ఉంటుంది. ఉన్నది నేనే, నేను తప్ప రెండోది. జ్ఞానమ్మ బాధ పెడితే ఎంతో మామూలు వాళ్ళు బాధ పెడితేనే కర్మ. జ్ఞాన్ని బాధ పెడితే ఎంత కర్మ ఉంటుందో వాళ్ళు అనుభవించినప్పుడు తెలుసు. అందుగురించే జ్ఞానులు ఎవరో కూడా నమస్కరించి వారు చెప్పింది వింటారు, ఆచరణలో పెట్టుకుంటారే కానీ హేళన చేయరు. మనసుతో ఉన్నవాళ్ళు హేళన చెప్తే వాళ్ళకి అధోగతి పోతారు. మనం ఎన్ని సినిమాలు చూడలేదు, మహానుభావులను ఎక్కిరిపించిన వాళ్ళు అందరూ ఏమైపోయారు, ఆఖరిని వస్తారు. అలాగా మనం ఇలా మన ఇంట్లో మనం అలా బ్రహ్మంగా మెలుగుతాం. అడ్వర్టైజ్మెంట్ ఎందుకమ్మా?
నేను ఇంట్లో ఉండి ఆనాడు చేసుకోలేదా? పుట్టింట్లో లేనా అత్తరింట్లో? ఆఖరి వరకు ఉంటాం అలాగే. ఏదో ఇంట్లో ఉంటాం ఈ ఇల్లు ఉన్నంతసేపు. మరి ఎక్కడికో వెళ్ళి ఆశ్రమంలోకి వెళ్ళి చేసుకోమంటారు. మనం కనుక వాళ్ళు ఎదురుగుండా అలా ధ్యానాలు చేసి మనం మౌనంగా ఉండి మాట్లాడకపోతే ఏమంటారు? సన్యాసులు మఠాల్లోకి వెళ్ళి చేసుకున్నారు, అడవులకి వెళ్ళి చేసుకున్నారు, హిమాలయాలకు వెళ్ళి చేసుకున్నారు, అక్కడికి వెళ్ళి చేసుకున్నారు. ఋషికేశాలు, హరిద్వారాలు, కేదార్లు ఎన్నో ఉన్నాయి కదా. అలాగా అక్కడికి వెళ్ళి చేసుకోండి. మరి అలాంటి వాడు పెళ్ళి ఎందుకు చేసుకున్నాం అని తిడతారు. అందు గురించి మన వాళ్ళకి ఇంట్లో వాళ్ళకి అవకాశం. నీ ఎరుపుతో నువ్వు ఉంటే మరి ఎంత టీవీ సౌండ్ అయినా నేను నా ధ్యానం చేసుకోలేదా ఇంట్లో కూర్చొని? అలా నేర్చుకోండి. ముందు మీరు మనసు పెట్టకుండా ఉంటే మీకు ఏమి వినిపించవు. చెవులున్నా వినిపించవు, చూసినా చూడలేనట్టు అవుతారు, నోరున్నా మాట్లాడలేదు. మరి మేము ఎప్పుడు కుదిరినప్పుడల్లా ధ్యానం చేసుకోవట్లేదా? ధ్యానం ఎవరికే? నా కోసం, నాకు మనసు రాకుండా చేసుకోవటానికి ధ్యానం చేసుకున్నాను. ఎవరినైనా ఉద్ధరించడానిక? నాతో నేను హాయిగా ఉంటాను. ఈ హాయి ఎవరితో కలిసినారా? దేహ సంబంధికులతో రాదు. సో సృష్టిలో దేనితోటి కూడా రాదు. మనతో మనం ఉన్నంత హాయి దేనిలోనే లేదని మనకు తెలుసు, అనుభవంలో ఉన్నాం కాబట్టి. పరమాత్మే నేను. ఇంట్లో ఏం వండిపెట్టి అన్నీ మామూలుగా చూస్తా. నీతో నువ్వు ఉండు. నీ ఎరుపుతో నువ్వు ఉన్నప్పుడు ఎవరికీ తెలుస్తుంది? ఎవరికో తెలియవలసిన విషయమా ఇది? ఏదన్నా ఆడంబరమా? నీకు నువ్వు పరమాత్మగా ఉండు. ఉన్నది నువ్వే, నువ్వు తప్ప రెండోది. అలా హాయిగా నిశ్చలంగా నిర్మలంగా ఉండటమే. నీ లోపం పెట్టుకుని ఇంట్లో వాళ్ళని ఎందుకు తిట్టం? నీ చుట్టాలను ఎందుకు తిట్టం? ఆ బయట వాళ్ళని ఎందుకు తిట్టం? నీ మనస్సు శుద్ధ మనస్సు అయినప్పుడు, అందరూ బ్రహ్మస్వరూపులు అని తెలుసుకున్నప్పుడు నువ్వు రిలాక్స్గానే ఉంటావు కదా. ఇంట్లో ఉంటే ఏంటి, హిమాలయంలో ఉంటే ఏంటి, గుహల్లో ఉంటే ఏంటి, ఎవరు విధిని బట్టి వారు వెళ్తారు. మనం గృహస్థులో ఉన్నాం. గృహస్థాశ్రమం మన ధర్మం. ధర్మాన్ని వదులుకోకుండా మనకు అన్ని విధాలు ఇంట్లో వాళ్ళు పెడుతున్నారు. మన తల్లిదండ్రులు, అత్తమామలు అందరూ ఇచ్చినారు. మరి ఈ అష్టైశ్వర్యాన్ని చక్కగా తింటున్నాం. వారందరూ ఎంత కష్టపడి మనకి ఇచ్చారు. అందరికీ మన పూర్వీకులకే కాదు, ఇప్పుడున్న వారికే కాదు, అందరికీ నమస్కరించు మన జీవితాన్ని గడుపుకోవాలి. ఒదిగి 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 గడుపుకోవాలి. తిరగబడకూడదు. మనోమాలిన్యాన్ని తెచ్చుకోకండి. ఉన్న జన్మ కూడా చూసుకోండి. ఉన్నదంతా ఎవరో తెలుసుకోండి. వారు ఇచ్చిన ప్రసాదాన్ని మనం స్వీకరించ, మనము తింటా, వారి పేరు చెప్పుకుని వారు బ్రహ్మస్వరూపులే, మనము బ్రహ్మస్వరూపులే. మన కుటుంబీకులు పుణ్యం అంటే ఈ రోజున ఎలా ఉన్నాం. ఎక్కడికి వెళ్ళినా ఏముంటుందరా? ఆ వృద్ధాశ్రమాలు వాటికైనా డబ్బులు కట్టాలా? కొన్ని మామూలుగా ఉంటాయి. అక్కడైనా దెబ్బలాట్లే కదా. నీ మనస్సు సరిలేనప్పుడు నువ్వు ఎక్కడున్నా, హిమాలయానికి వెళ్ళినా ఎవరో ఒకరితో దెబ్బలాడు. నువ్వు ఇంట్లో ఉన్నా, నువ్వు పరమాత్మగా ఉన్నప్పుడు దెబ్బలాడు. మరి మేము ఇంట్లో కదా ఉంటాం. ఆనాడు నుంచి మేము ఎవరినైనా ఏదైనా పరుషవాక్యాన్ని అంటున్నాం చెప్పండి. ఉన్నది నేనే అన్నాక ఎందుకంటాం? తెలియనప్పుడు మీకు తెలియలేదు. ఇప్పుడు తెలుసుకున్నారు కాబట్టి చక్కగా పరమాత్మ మిగలండి. మీరు నేను అన్న భేదం లేదు. అందరం సృష్టి యావత్తూ పరమాత్మే. పరమాత్మయే రెండో భావం లేకుండా ఉండాలి. మాయగొడవలు మనకి దరిచారు. అందు గురించి గృహస్థాశ్రమం నుండి పెద్దల అనుగ్రహంతో ఈ రోజున ఇలాగా
తింటున్నాము ఉంటున్నాము ఉంటే వారు కరుణ అని పెద్దలకి నమస్కరించుకోవాలమ్మా. ఇటు పెద్దలకి అటు పెద్దలకి వారిదే కదా ఇలా వేస్తే ఎవరిదే వారు మనకిచ్చారు. మనం మన పిల్లలు చక్కగా మనం తింటా వాళ్ళని వృద్ధి చేసుకుంటా మనం వారికి అప్పచెప్పారు. ఇది ఒకరికొకరికి అప్పచెప్పేయాలి. పెద్దోళ్ళు మనకిచ్చారు, మనం పిల్లలం కాబట్టి మళ్ళీ మన పిల్లలకు మనం అప్పచెప్పారు, వాళ్ళ పిల్లలకి వాళ్ళు అలా అప్పచెప్పేయాలి. ఏం పట్టుకెళ్ళాం కదా, దేహమే కాలిపోతుంది శ్మశానంలో, ఏం పట్టుకెళ్తాం? మార్పు చెంది అన్నీ పట్టుకెళ్ళి కాదు కదా, ఈ ఉన్న అనంతత్వం ఒక్కటే కదా, అది మార్పు చెందండి. నీలో నాలో అందరిలో అంతటా వ్యాపించింది. అదొక్కటే మార్పు చెంది, మిగిలిందంతా మార్పు చెంది అని తెలుసుకున్నాక దేని మీద ఉంటుంది? ఏది ఇష్టం, ఏదే ఇష్టం? పరమాత్మే, నేను పరమాత్మే అన్న భావంతో అలా ఉంటే దృష్టి దోషం ఉండదు. సృష్టిలోకి మళ్ళా జీవులుగా మనం రావు. ఉన్నది నేనే అన్న భావంతో ఉన్నప్పుడు అంతే. అందరా నిండున్న ఆ బ్రహ్మం ఈ బ్రహ్మం అందులో ఉన్న బ్రహ్మం ఒక్కటే అన్నాక అలా ఉండటమే. నువ్వు జీవించున్నంతసేపు జీవయాత్ర అంతా పరమాత్మ మిగలాలి, బ్రహ్మాత్మైన జీవితాన్ని గడపాలి. వేదంలో అయినా వేదాంతంలో అయినా చెప్పేది అదే. భక్తి జ్ఞాన వైరాగ్యాలతో ఉండాలి. భక్తి లేకుండా జ్ఞానం ఎలా వస్తుంది? నీ గురించి నీకు వచ్చేస్తుందా? క్రితం జన్మలో అయినా అవ్వచ్చు, ఈ జన్మలో అయినా తెలుసుకోవటం జరుగుతుంది. ఆలోచన విధానం అంతా ఎలా ఉండాలి? పరమాత్మే నేను అన్న భావంతో ఉంది. అప్పుడు మనకి తోడు నీడగా పరమాత్మగా మన అందరిలో ఉన్నాడని తెలుసుకున్నాం కాబట్టి ఆడే నడిపించుకుంటున్నాడు. లేకపోతే ఇలా కూర్చున్నాం, మనకేం తెలుసు? నడిపించుకునేదంతా ఆడే. స్వయంభూడు ప్రతి ఒక్కరిలో ఉన్నాడు. ప్రతి జీవి బ్రహ్మమే. ఆయన కలిగించే అట్లు దూరం. ప్రతి ఒక్కళ్ళం ఎవరో తెలుసుకున్నప్పుడే దినదినాభివృద్ధితో ఉండగలుగుతాం. పరమాత్మే నేను, పరమాత్మే నేను అన్న భావంతో ఉండదు. ఏ గీతలైనా ఈ అనుభవించు. గురుగీతలైనా, భగవద్గీతలైనా, అవధూత గీతలైనా, ఏ గీతలైనా ఈ అనుభవం. రంగారావు గారు అవధూత గీతలో శ్లోకాలు చదివారు, రుగ్గీతలో శ్లోకాలు చదివారు. ఈ యొక్క నడతే ఆ గీతలో చెప్పినాయి అంట. అవి మేము చదవలేదు, చదవకపోయినా మహానుభావుల ద్వారా ఎన్నిక. అంటే మన నడత ప్రధానం. వారు నడిచి మరి రాయగలిగారు మహానుభావులు. మనం నడుతున్నాం, చెప్పగలుగుతాం. అది ఇది ఒకటేనంట. ఉన్నది నేనే అన్న భావంతో ఉన్నవాడు అన్ని గీతలకే సరి. భగవద్గీతే కాదు, ఉపనిషత్తులే కాదు, బ్రహ్మసూత్రాలే కాదు, పంచదశలే ఎన్నో ఉన్నాయి గ్రంథాలు. అన్ని గ్రంథాలకి సరి. 18 పురాణాలు ఉన్నాయంట. భారత, భాగవత, రామాయణాలు, సుందరకాండ. రామాయణంలో సుందరకాండ తీసుకుంటే ఆంజనేయ స్వామి శరణాగతి ఎలా ఉంటుంది, రాముడి యొక్క లక్షణాలు ఎలా ఉంటుంది, సీతాదేవి లక్షణాలు ఎలా ఉంటుంది, లక్ష్మణుడి లక్షణాలు ఎలా ఉంటాయి, భర్త శత్రుఘ్నుల లక్షణాలు ఎలా ఉంటాయి, కైకేయిగా ఉంటే ఎలా ఉంటుంది, కౌశల్యగా ఉంటే ఎలా ఉంటుంది, దశరథుడిగా ఉంటే ఎలా ఉంటుంది. ఇవన్నీ మనం రోజు ఎన్ని చదవపోయినా వారు జ్ఞప్తికి వచ్చినప్పుడు, మహానుభావులు జ్ఞప్తికి వచ్చినప్పుడు మనం
వారి యొక్క లక్షణాలను తీసుకోవాలి. కృష్ణుడు, బలరాముడు, మరి కంసుడు, మరి దుర్యోధనుడు, ధృతరాష్ట్రుడు, దుశ్శాసనులు, వారందరూ, ఇటు పంచపాండవులు, ధర్మరాజు, భీముడు, అర్జునుడు, నకులుడు, సహదేవుడు. మరి యశోదమ్మ ఎలా ఉంది, దేవకీదేవి ఎలా ఉంది, ద్రౌపదీదేవి ఎలా ఉంది? అలాగా మహాత్ముల యొక్క చరిత్రలు చదివేమంటే వారి లక్షణాలని మనం తీసుకోవాలి. అంతే. మనం ఆ నడతని తీసుకుని చక్కగా పరమాత్మ మిగలగలం. భక్తి, జ్ఞానం, వైరాగ్యాలు ఉండాలి ఏంటంటే మరి సతీ సక్కుబాయి ఏంటి, మీరాబాయి ఏంటి? అసలు మరి ఈ కార్తీక మాసంలో మరి ఆఖరి రోజుని మరి జరిపి కథ ఏంటి, ఆ అమ్మవారు ఎలా చేశారు? సార్ ప్రతి పూజలోని అర్థం ఏంటి? ఆ కథ ఎందుకు చెప్పుకోగలుగుతున్నాం? దీపావళి పూజ అనండి, వరలక్ష్మి వ్రతం అనండి, వినాయక చవితి అనండి, మరి కథలు ఎందుకు ఇంకా అనేక రకాలు ఉన్నాయి. మొదలున్న అన్నిట్లోని కథ ఎందుకు చదువుకోవాలి? సత్యనారాయణ వ్రత కథ అసలు అనేక ఉన్నాయి మనకి. ఇన్ని పురాణాలు ఎందుకు వచ్చినాయి? మన యొక్క సంప్రదాయం ఏంటి? అన్నీ తానే అన్నది మన సంప్రదాయం. ఎవరిని చూసినా పెద్దలను గౌరవించడమే కాదు, నమస్కరిస్తాం కాళ్ళకేంటి, మరి అన్నీ హృదయపూర్వకంగా తనతో తానుగా ఉండగలుగుతున్నాం. ఆత్మప్రదక్షిణ నమస్కారం చేయగలుగుతున్నాం. అందులో ఉన్నది ఏంటో మనకు తెలుసు. మరి సుబ్బారాయుడు చదువుతానండి, నాగులు చదువుతానండి. సరే ఏది ప్రతి ఒక్కరిని కాలభైరవుడు అని కాశీలో వచ్చింది. మరి కాలభైరవుడికి మరి పూజిస్తున్నారు. అసలు దేన్నైనా దశావతారాలు మనకు లేవా? కొమ్మ, వరహ, మత్స్యావతారం, బుద్ధావతారం, కలికావతారం, రామావతారం, కృష్ణావతారం, మరి మొత్తం దశావతారాలు మొదలైన అన్నీ ఉన్నాయా లేదు? మరి ఇన్ని తెలుసుకున్నవాడు మరి ఈ ఆయువుని ఉన్నంతకాలం ఎందుకు తగలేసుకోవటం? అధోగతి పాలు ఎందుకు చేసుకోవాలి? తెలియని వాళ్ళ గురించి ఇక్కడ మాట్లాడుకుంటాం, తెలుసుకున్న వారి గురించి ఇక్కడ మాట్లాడు. ఈ సత్సంగుల గురించే ఇదంతా మాట్లాడు. గృహస్థులో ఉన్నావు, అది ఏం చెప్పినా ఇను, వెళ్ళినట్టుండు. వినేసి మళ్ళీ ఆ మనసును అందరికీ అర్పించేస్తే బ్రహ్మార్పణమైన జీవితం ఎలా నడుపుకుంటావు? నడపదు. నీ విధిని నువ్వు మార్చుకోవాలి, ప్రయత్నంతో ఉండాలి. పరమాత్మీయని నాకు సుకృతం లేదండి అంటే సరిపోదు. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరూ కూడా జీవనముక్తిగా ఉండవలసిందే. ఇది ఇక్కడ గోల్. లేకపోతే రావటం మానేయండి. వచ్చిన వాళ్ళు ఎవరైనా సరే జీవన్ముక్త స్థితిని కలుపు మొక్కను నేను లాగి పీకెత్తాను. ఊడి చేనులో ఏంటి, మన తోటలో ఏంటి కలుపు మొక్కలు, మన దొడ్లో ఏంటి, ఎక్కడైనా కలుపు మొక్కను ఉంచుతామా? లాగేస్తాం. ఆ బలవంతా మొక్కలు. అలాగా ఇక్కడికి వచ్చిన వారు ఎలా ఉండాలి? సంస్కారవంతులు ప్లస్ ప్రయత్నం, గట్టి ప్రయత్నంగా ఉన్న వాళ్ళకే ఇక్కడ ఇస్తాను కుదురుతుంది. ఇక్కడ ఆశ్రమాలు కట్టుకోలేదు, ఇంకో చోటుకి వెళ్ళి ఉపన్యాసాలు చెప్పం. ఏదో మన సత్సంగం వాళ్ళ ఇంటికి వెళ్ళటం అది వేరు. బయటికి వెళ్ళి మీటింగ్లు అలాంటివి చెప్పం కదా. ఎందుకంటే మనకు చెప్పడం రాదు. చెప్పినా ఎంతవరకు వింటారు? వాళ్ళకి సంస్కారం ఉంటే ఆ పుస్తకం చదివిన వాళ్ళకి అందుతుందా లేదా?
సంస్కారవంతులు పుస్తకంలోయే చక్కగా చదువుకుంటున్నారు. వైజాగ్ సత్సంగం, కరపాలెం సత్సంగం, తేటకుంట సత్సంగం, ఇక్కడ దేవాలయం సత్సంగం జరుగుతున్నాయా లేదా? మీ చుట్టాల ద్వారా వారి దగ్గర ఉన్న పుస్తకాలు తీసుకుని చదువుకుని పునీతులు అవ్వచ్చు కదా. అంత ఇక్కడికే రావాలని ఏమీ లేదు. ఎక్కడ ఉన్నవారు అక్కడ ఉండి గృహస్థాశ్రమంలో ఉండి దేహం ఉన్నంతకాలం పరమాత్మగా మంచిగా భావంలో ఉండాలి. ఆఖరి శ్వాస వరకు మంచిగా ఉంటేనే జీవన్ముక్త స్థితి అందుతుంది. ఎవరి గురించో కాదు, మన గురించి, మన జీవన్ముక్త స్థితి గురించి. విదేహముక్తి కావాలనుకుంటున్నాం కానీ కదా, మన గురించి మనం మంచిగా ఉండాలి, మంచి భావంతో ఉండాలి, గుణగణాలన్నీ పరమాత్మ ఉండాలి, దేహభావన వీడాలి, పరమాత్మ మిగలాలి. అలాంటప్పుడే సత్సంగానికి మీరు సహాయం చేసిన వాళ్ళంతా ఉన్నది నేనే అని తెలుసుకున్నా, అనుభవంలో ఉన్నా. మీ ద్వారా కూడా మరి జరుగుతాను కదా సత్సంగం. మీరెవరో నేనే, నేనెవరో మీరే అని ఇంత ఫేర్గా చెప్తాంటే మీ గుణాలు నాకు ఆపాదించేసి మీకు మీరు అనుభవించే కర్మ కాకుండా నాకు కూడా పెట్టుకుంటున్నారు. మీకు తెలియక అమాయకత్వం, దేహభావన వేడక, మీ తప్పు కాదు, మీ యొక్క సంస్కారం అట్లా. వారు అంతే, నా నోటితో నేను చెప్పను. ఎవరి గుణం వాళ్ళకి ఆ ఫలితాన్ని ఇస్తాను, ఎవరి యొక్క భావన వాళ్ళకి పండుతాను. నాకు నేను బ్రహ్మాండంగా ఉంటున్నాను. ఉన్నది నేనే, నేను తప్పరండి. ఉన్నది నేనే, నేను తప్పరండి. ఎవరైనా అటువంటి భావాలుంటే తీర్చిదిద్దుకోండి. బ్రహ్మ ఈరోజు ఈ లెసను చెబుతుంది అంటే ఎవరిలో ఏ లోపం ఉందో నాకు తెలియదు. నేను గుణాలు చూడను, నామాలు చూడను, రూపాలు చూడను. బ్రహ్మ ఈ పాయింట్ ఈ రోజుని మన అందరికీ తెలియజేస్తాను. నాలో తప్పులున్నా సర్దిద్దుకుంటాను, మీలో తప్పులున్నా సర్దిద్దుకుంటాను. బ్రహ్మాత్మ బ్రహ్మంగా మనం ఉండటమే మన యొక్క ధ్యాసలో ఉండటమే. మనం ఏ ధ్యేయంతో వచ్చామో ఆ ధ్యేయాన్ని జరుపుకోవాలి. ఎవరు ఎంతవరకు చెప్పటం మీకు మీరు చేసుకుంటా అంటే తేలిక పడతారు. నేనే అంతా, నేనే అంతా, నేను తప్ప రెండోది, నేను తప్ప రెండోది అన్న భావంతో ఉండాలా లేదా? సరిగ్గా ఇదే పాయింట్ వచ్చింది. బ్రహ్మే మాట్లాడుకుంటుంది కాబట్టి జీవన్ముక్తులు అంటే జీవించి ఉండగానే జీవన్ముక్తులుగా ఉండండి అని ఇప్పుడు వరకు చెప్పుకున్న బోధంతా పరమాత్మ ఇక్కడ చెప్పేస్తున్నాడు. జీవన్ముక్తులు అంటే జీవించి ఉండగానే ప్రతి నిత్యం మనం బ్రహ్మార్పణంగా అటువంటి భావంతో మనస్సు లేకుండా ఖాళీగా ఎంతో హాయిగా ఉండటం కోసం బ్రహ్మమయంగానే బ్రతకాలి. మనం పుట్టేమో అంటే మనం బ్రహ్మంగా ప్రవర్తించి చూసేది, చెప్పేది, మాట్లాడేది బ్రహ్మమయంగా ఉండాలి. అమ్మో యోగులు అందరికీ నమస్కారం. ఇప్పుడు వరకు చెప్పించింది మళ్ళీ ఇప్పుడు ఈ మొక్క చెప్పింది. మాయలోంచి వచ్చిన మనస్సు అనుకున్నాను, బ్రహ్మ మనస్సులో ఉండమని, క్షమించమని ఆ బ్రహ్మానికి నమస్కారం పెట్టుకోండి. పరమాత్మ చెప్పిన వాక్యానికి ఇప్పుడు ఈ వాక్యానికి ఏదన్నా పుస్తకంలో మనం ముందు వెనక చదివామా ఏంటి? పరమాత్మ ఇచ్చి బ్రహ్మం మాట్లాడుతుందర్రా. బ్రతుకంతా బ్రహ్మమయం, మాట, చేత, తిండి అంతా బ్రహ్మమయంగా ఉండాలి. ప్రతి అవయవానికి బ్రహ్మమయంగా, ప్రతి అవయవాన్ని బ్రహ్మమయంగా చేయటం కోసం ఈ సభ పెట్టుకున్నాము. ఎంత చిత్తం! ఈ సభ పెట్టుకున్నామని ఎలా రాశారు? బ్రహ్మం
ఇప్పుడు కాదు, ఇది ఏళ్ళోది 22/12 సరిగ్గా డిసెంబరే 2007 22 22వ తారీఖు సరిగ్గా ఇక్కడ 22వ తారీఖు అంటే నిన్న మొన్న చదువుకోండి సరిగ్గా 22వ తారీఖు ఇది 11 డిసెంబర్లో చెప్పుకున్న వాక్యం. మాయలోంచి వచ్చిన మనస్సు అనుకున్నాను, బ్రహ్మ మనస్సులో మరి ఉంటానని క్షమించమని ఆ బ్రహ్మానికి నమస్కారం పెట్టుకోండి. బ్రతుకంతా బ్రహ్మమై మీరు వెళ్ళలేదు కదా ఆ రోజుల్లో చెప్పినవి. బ్రహ్మ ఈ రోజు చేద్దాం, మాట చేత తిండి అంతా బ్రహ్మమై, ప్రతి అవయవానికి బ్రహ్మమయంగా ప్రతి అవయవాన్ని తప్పేస్తాం బ్రహ్మమయంగా చేయటం కోసం ఈ సభ పెట్టుకున్నాము. కొన్నాము అంటే మన అందరిది, మన అందరూ కలిపే కదా పెట్టుకుంటే. మీరు లేకపోతే సత్సంగం ఏంటి? నా సత్సంగం నాతో నేను ఉంటాను, నా ఇంట్లో నేను ధ్యానం చేస్తాను. మరి పెట్టుకున్నాం కదా. ఈ జన్మతో ఆఖరుని ఎల్లవేళ ఉంటాను అనే తత్వంతో మనం ఉండాలి. బ్రహ్మం కాగితాలు ఆ రోజుల్లో కాగితాలే కదా, పుస్తకాలు లేవు కదా. అడిగేవారు తపంతో ఉండి హాయిగా బ్రహ్మం జీవితంలా ఉండాలి. నేను అక్షరాలు 3 స్వరాలు ఈ రోజుతో జీవన్ముక్తులుగా ఉంటాము, ప్రతిజ్ఞలా ఉన్నాం. ఈ రోజుతో జీవన్ముక్తులుగా ఉంటాము అని ప్రతిజ్ఞ. అప్పుడు రోజు ప్రతిజ్ఞలే. నీళ్ళు రోజు వదిలించేస్తాను. ఇప్పుడు ఎక్కువ మంది అయి నీళ్ళు గిళ్ళు ఉండలేదు కానీ అడిగేవారు తపంతో ఉండి హాయిగా ఉండగలరు. లోపల బయట జగత్తు బ్రహ్మం. కాలాన్ని పరుచుకోవాలి కదా. మనలో మనం ఉన్నాము తెలిసింది కదా. ఎల్లవేళ తన్మయ స్థితి అంతా బ్రహ్మంగా మిగిలాలి. మీరు అందరూ వచ్చాక మాట్లాడుతున్నాను రా మహానుభావ, నీ పుణ్యం అంతా మాట్లాడుతున్నాను. ఎప్పుడు మాట్లాడినా అడిలిపోయేవారు వాళ్ళు. మళ్ళీ మన్నాడు రావటానికి అడిలిపోయేవారు. అమ్మ రావద్దన్నారు, సరిగ్గా లేకపోతే ఎప్పుడైనా రానిచ్చినా. ఇక్కడ నేను అది మీరు కరెక్ట్గా లేరనుకోండి, ఇంట్లోనే ఇక్కడ కూడా రానివ్వను నేను. నాకు భయం ఏంటి? నా ఇల్లు నా సత్సంగం. అంటే దేహం ఉండగా బ్రహ్మ సత్సంగం. నా సత్సంగం అంటే ఏంటి? నాలో నీలో అందరిలో ఉన్న ఆ బ్రహ్మం, దాన్ని నా సత్సంగం అంటే బ్రహ్మ సత్సంగం. నా అంటే ఇది నశించిపోయేదే కదా, ఇది బ్రహ్మ సత్సంగం. బ్రహ్మ సత్సంగానికి అర్హతలు ఎలా అంటే బ్రహ్మంగా బ్రహ్మ లక్షణాలు అన్ని ఉన్నోళ్ళే ఇక్కడికి రావాలి. ఆ తపన ఉన్నోళ్ళు, కావాలన్నోళ్ళు, ఆ కోరుకున్నోళ్ళు ఇక్కడికి వస్తే దేహధర్మం చేసుకుంటా ఇంటికాడ పాత్ర శుద్ధి చేసుకుంటా వస్తే ఇక్కడ పవిత్రంగా అన్ని అందుతాయి. 24 గంటలు అదే స్థితిలో ఉండాలి. నుంచోబెట్టి ఇలా ధ్యానంలోంచి మాట్లాడిన మాటలు 24 గంటలు అదే స్థితిలో ఉండాలి. ఈ శాంతి దేనిలోనూ రాదు. ఇందాకనే చెప్పుకున్న మొక్కలన్నది అయ్యే ఇంకెక్కడి నుంచి వస్తాయి కొత్తగానే. అయ్యాయి అలజడిలేని తత్వం అంటే తను తానుగా ఉంటుంది. అలజడిలేని తత్వం అంటే తను తానుగా ఉంటుంది. మీకు అంతమంది లేరు కదా. ఎప్పుడూ ఇలా స్ట్రిక్ట్గా ఉంటుంది. రానిచ్చేదాన్ని కాదు, అడిగిపోయేవారు. మన్నాడు రావటానికి నా వంక చూడాలంటే అడిగిపోయేవారు. రాకండి అని చెప్పేదాన్ని వెళ్ళేటప్పుడు. కరెక్ట్గా ఇంట్లో ఉంటేనే రండి, లేకపోతే వద్దు. వీడు వచ్చాక ఇలా ఉంది సత్సంగం. ఇలా ఉండేదండి, ఎంత స్ట్రిక్టో.
అసలు ఎంత స్ట్రిక్ట్ గా ఉండేది సత్సంగం. ఆ ఫౌండేషన్ ఈడు నేర్చుకోవటం కోసం ఇలా ఆల్లోకి వెళ్ళింది సత్సంగం. ఎప్పుడు ఫైనల్ మాటలే. చూడండి మీరు 2006లో పెట్టుకున్నామంట, 2007లో అనమాట. ఏం మనం నడత అడిగిన వారికి చెప్పాలి, అడగకుండా చెప్పొద్దని చెప్తున్నాను లేదా. బ్రహ్మ చైతన్యమే జీవుడు, ఆచరణలో పెట్టేదే వినాలి, ఆచరణలో పెట్టి వాళ్ళు చెప్పిందే వినాలి. శరీరం పరమేశ్వరుడు, మనం ఎవరు భగవత్ స్వరూపాలు. శరీరం కూడా భగవంతుడిగా ఇప్పుడు చచ్చిపోయినట్లుగా ఉండాలి. ఇందాక ఆ మాటలు ఈ ఒకటే కదా, బ్రహ్మ మాట్లాడుకుంటుంది. పదాలు వేరు కానీ భావం ఒకటే. విషయాలు తగ్గాక బ్రహ్మాకార వృత్తిలో బ్రహ్మంగా ఉంటుంది. ఆ గురువుతో ఉండటం తేలిక, మనలో ఉన్న సద్గురువుతో ఉంటే తేలిక. దేహ గురువులు ఎందుకు మనకే, పరమాత్మే మన గురువు అన్నప్పుడు. మీరు అదే చెప్తారు, గురువు నేను గురువుడు కాదు, నేను గుర్తు తెలుపుతాను అంటే ఏంటనుకుంటున్నారు? బాహ్య సత్సంగం ఉంటేనే, బాహ్య సత్సంగంలో అంటే అంతర్సత్సంగంలోకి వెళ్తాం. అంతర్సత్సంగంలోకి డైరెక్ట్గా వెళ్ళాలంటే బాహ్య సత్సంగం తప్పకుండా ఉండాలి. బాహ్య సత్సంగంలో లక్షణాలు గుణాలు అన్ని నడకలు అన్ని నేర్చుకుని అంతర్సత్సంగంలోకి వెళ్తాం. అందుకే బాహ్య సత్సంగం 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 అంటే సరిచేసుకునేది, సరైన దారి చూపించేది, సరైన దారిలో నిన్ను నుంచోబెట్టేది, అన్నీ కూడా నిన్ను సరిచేసేదే సత్సంగం. మన సత్సంగం అందుకే సత్సంగం. అదే సత్సంగం కూడా అనుభవజ్ఞానమైన గురువు, అనుభవించే గురువు. ఇందాక చూసారు కదా, అనుభవజ్ఞానమైన గురువు మన అనుభవించేలాగా వాళ్ళ అనుభవం అంతా చెప్పి మనకి నడకలు నేర్పి మన భావాలు నేర్పి అలా నుంచోబెట్టారు. మరి అది మరి అందరూ చెప్పలేరు కదా. ఆ గురువుతో ఉండటమే తేలిక. మన కథలోనే మనం ఉండాలి. ఎవరి కథలు విన్నా ఏముంటుంది? పూసిపోని కథలు వింటున్నారా? మన కథలోనే మనం బ్రహ్మంగా చేసి సాక్షిగా ఉండాలి. బ్రహ్మంగా మన మనసును ఉంచుకోవాలి అని జీవితాంతం మనం ఎలా ఉండాలి? జన్మల భయం లేదు, బ్రహ్మ చైతన్యమే, మనం ఏకవస్తువు. మన కథ మనం అంటే మన కథ ఏంటి? మనం ఏమనుకుంటున్నాం? జన్మరాహిత్యమే నా గోలు. ఆ కథలోనే ఉండాలి, ఆ భావంలోనే, ఆ నడకలోనే. ఇంక రెండోది లేదు, మనకు అవసరం లేదు కదా. ఆ కథే కావాలనుకున్నాం, ఈ జన్మలోనే ఆ కథకి మనం పరిసమాప్తం చేసుకోవాలనుకుంటున్నాం. కాబట్టి ఇంకా రెండో అటు ఇటు చూడకూడదు, నీ కథలోనే నువ్వు ఉండదు. ఏదైతే సత్యమే ఉండవలనని నేను భావిస్తున్నాను, అది నేనే అయ్యాను. అది ఏది సత్యం, ఏది మార్పు లేనిది, ఏది ఎప్పుడు ఆనందం, కోరిక లేనిది, ఏ సంకల్పాలు భావాలు ఏమీ లేదు, ఆకారిక ఏమీ లేదు. ఏంటి? బ్రహ్మం. అదే నువ్వు అయి ఉన్నావు. నేనుగా ఉన్న నా నుండి అన్యమైన సత్యమును దర్శించ యత్నించుటే మిథ్యాలేక మాయ. నీలో ఉన్న బ్రహ్మాన్ని నువ్వు గ్రహించి అది తెలుసుకుని అనుభవించటమే అది బ్రహ్మం. బ్రహ్మం అంటే దేహభావంతో ఉంటే మాయ. ఈ మాయకు అతీతంగా నన్ను నేను అవలోకించగలిగితే అది మోక్షం. ఈ మాయని మనం అవరోధన అంటే దాన్ని దాటగలిగితే, అవలోకించగలిగితే, అవరోధించగలిగితే దాటగలిగితే నేను ఎప్పుడునూ ముక్తుడనే, నేను ఎప్పుడూ ముక్తుడనే. కాలం నన్ను కబళించలేదు, నన్ను ఎప్పుడైనా కాలం ఏదైనా కబళించదు. నీలో ఉన్న బ్రహ్మం ఎప్పుడు ముక్తుడే. మీరు నీలో ఉన్న బ్రహ్మం ఎప్పుడు ముక్తుడే. దాన్ని ఎవరు ఏమి కలపలేరు, కలపలేరు, చేపలేరు అంటే మీరు గాలికి అని చెప్పారు కదా. కానీ నువ్వు దాన్ని పట్టుకోకుండా దాన్ని వదిలేసి నువ్వు దేహం నేను అనుకుంటున్నావు, అది దేవత. అది ఇక్కడ మనం దాన్ని పట్టుకోవాలి.
కాలం నన్ను కబళించలేదు. అలాంటిది ఉంది. నేను మరణిస్తాననే భయం నాకు లేదు. మరణ భయం లేదు. మన భయం ఉందా? ఆ సత్సంగుడికి ఎవరైనా భయం ఉందా? జీవన్ముక్తులుగా ఉండే వాళ్ళకి భయం ఉండదురా. లేదమ్మా. మామూలు వాళ్ళకి భయం లేదు. జీవన్ముక్తులుగా మిగలాలి మనం అందరం కూడా ఆఖరి వరకు. కారణం నేను పుట్టలేదు కనుక, పుట్టలేదు కాబట్టి మరణం లేదు. పుడితే మరణం ఉంటుంది. బ్రహ్మానికి సాగు పుట్టుకలు లేదు కాబట్టి అది మనమై ఉన్నాం కాబట్టి ఆకారాన్ని వదులుతాం కాబట్టి ఆకారానికి గుర్తొచ్చు. అక్కడ ఏర్పరుస్తుంది కింద ఈ తాళం తీసి అది వైఫై ఉండేది అక్కడక్కడ ఆ లోపల ఆర్లో కింద ఎర్పర్స్లోని ఈ తాళం కొద్ది పక్కకి లేగను. ఈ తాళం ఆ తాళం కూడా తీసి ఇద్దరు లేకండి లేచి ఇక్కడ పెట్టి మర్చిపోయాను. ఆ స్టూల్ వేస్తుంటే అక్కడ పెట్టి ఈవేళ నుంచి అసలు నాకు గుర్తున్నదు. అంటే బ్రహ్మంగా ఉండేవాళ్ళకి కానీ గుర్తుండదు. గుర్తొచ్చింది కదా ఎప్పుడు ఏ టైంలో ఏదో గుర్తొచ్చిందా లేదో ఇక్కడంటే. ఎందుకంటే కొందరు భావనలు ఏంటంటే అమ్మా నమస్కరించుకోవటానికి మా అమ్మ వద్దంది కదా, మాట ఇచ్చేసాం కదా. ఇక్కడ ఈ పక్క మాట ఇచ్చాం కదా. కొందరు కోరిక ప్రకారం ఇక్కడ పెడితే ఆ పాదుకులు అంటారు ఇక్కడ అంట పెట్టి అయ్యే కనిపిస్తాయి అన్నారు. అయ్యే కనిపిస్తాయి అన్నారు. రోజునంట ఈ అవన్నీ సర్దినట్టే రోజు ఇంక దానికి తాళం ఎక్కింది. తాళం వేయకుండా రోజు దాంట్లో పెట్టి కుర్చేసి పెట్టాలా అలా కనపడితే కనపడకపోతే కుర్చీలో బోర్డేస్తాడు కన్విన్స్ ఏదైనా ఎత్తుంది కుర్చీలో పెట్టి తీసే బయట స్టాండ్ తీసి గుడ్డేసి. ఎందుకంటే అందరూ దండం పెట్టుకోవటానికి అంతకుముందు మరి ఇంక మా అమ్మ మాట ఆచరిస్తున్నాం కదా, దండం పెట్టుకోవటానికి లేదు కదా అని అడిగారు. చాలా మంది అడిగారు. ఇప్పుడు గుర్తొచ్చింది. బ్రహ్మార్పణం రోజు అర్లకి ఇంక తాళం ఎక్కింది. రోజు దాంట్లో పెట్టేసుకోండి. పలుపూరిగా దగ్గరే తాళాలు వేయకండి. ఆ తాళం లోపల పెట్టేసుకోండి. చిన్నపిల్లలు ఎవరు లేరు కదా పాడు చెట్టు. సచ్చి వరకు ఇంక ఇంతేనంట. దేహం నశించే వరకు కూడా బ్రహ్మాత్మ కాలం నన్ను కబళించలేదు. నేను మరణిస్తాననే భయం నాకు లేదు. ఎందువల్ల? కారణం నేను పుట్టలేదు కనుక. కొత్తగా పుట్టేవాడిని కూడా నేను భావించలేదు. ఇంకా కొత్తగా ఏం పుడతాం? కొత్తగా ఇంకేం పుడతాం? సరిగ్గా మనసు చెప్పారు కదా, ఇంకా చాలా మంది చెప్పారు, నువ్వు గుర్తున్నావు. సరిగ్గా అనుకుంటే వచ్చేసి
కాలం నన్ను కబళించలేదు. నేను మరణిస్తాననే భయం నాకు లేదు. కారణం నేను పుట్టలేదు కనుక. కొత్తగా పుట్టేవాడినని కూడా నేను భావించలేదు. కొత్తగా పుట్టేవాడిని కూడా నేను భావించలేదు. ఎందుకంటే నేను మళ్ళా పుట్టను కదా. నేను భావించలేదు మళ్ళా పుట్టాను, మళ్ళీ పుట్టను కదా. అలా ప్రతి ఒక్కళ్ళు మళ్ళీ పుట్టరు కదా. ఇది ఆఖరి జన్మ కదా. ఏ పరిస్థితుల్లోనైనా నా భావన అన్నమాట ఇదంతా. ఏ పరిస్థితుల్లో అయినా, ఏ గీతలో అయినా ఇవే ఉంటాయి. ఏ పరిస్థితుల్లోనైనా, ఏ సంఘటనలోనైనా నేను చెదరను, బెదరను. చెదురుతున్నానా, బెదురుతున్నానా? కారణం అవి నన్ను తాకలేవు. అవి నన్ను తాకలేవు. నా శాంతి ఏదో ఎప్పుడు ఈ గుర్తొస్తుంది, అవి గుర్తు. బ్రహ్మం మనసున్నోళ్ళకైతే అన్నీ అలా టైం టేబుల్గా చేస్తారు. మనకి ఏముంది, ఎప్పుడు ఏం జ్ఞాపకొస్తే అది మాట్లాడేది. ఏ పరిస్థితుల్లో అయినా, ఏ సంఘటనలోనైనా నేను చెదరను, బెదరను. చెదరైనా, బెదిరైనా. కారణం అవి నన్ను తాకలేవు. ఈ విషయాలు నన్ను తాకుతాయా? నా శాంతి బాహ్య పరిస్థితులపై ఆధారపడలేదు. నా శాంతి నాలో ఉంది, కానీ బాహ్య పరిస్థితుల మీద ఉందా? కానీ ఇప్పుడు గుర్తొచ్చింది ఇటు. నేను ఎప్పుడు అస్పృశ్యుణ్ణి. నన్ను ముట్టే ధైర్యం, పట్టే సాహసం ఎవ్వరికీ లేదు. ముట్టే ధైర్యం, పట్టే సాహసం ఎవ్వరికీ లేదు. సృష్టిని నేను వీక్షిస్తున్నాను, కానీ సృష్టి కన్నా అన్యంగా, అతీతంగా ఉన్నాను. సృష్టిని నేను వీక్షిస్తున్నాను, కానీ సృష్టి కన్నా అన్యముగా, అతీతంగా ఉన్నాను. శరీరము పోయినా నేను ఉంటాను. మీకు వాళ్ళ పాట కూడా వచ్చేసింది కదా అందరికీ. బ్రహ్మం బ్రహ్మంలో అందరికీ వచ్చేసింది కదా. నాగలక్ష్మికి ఇలా దివి నుండి భూకి ఎలా వచ్చాను. నాగలక్ష్మి వాయిస్ రికార్డ్ పెట్టేసి, అది బొమ్మ తినేవారు కదా. వాయిస్ రికార్డు, అక్షరాలు, ఇది ఈ బొమ్మ అన్నీ ఇంకా న్యూస్లో పెట్టేసుకుంటాను. మనస్సు మారినా నేను మారను. శరీరము పోయినా భలే ఉన్నాయి. నన్ను ముట్టే ధైర్యం, పట్టే సాహసం ఎవరికీ లేదు. సృష్టిని నేను వీక్షిస్తున్నాను. బ్రహ్మంగా ఉండబట్టే కదా. సృష్టి కన్నా అన్యంగా, అతీతంగా ఉన్నాను. అన్యంగా, అతీతంగా ఉన్నాను లేదా? మూలం నుంచి వచ్చిన మూలంగా ఉన్నాను లేదా? మూలం నుంచి వచ్చింది సృష్టి. సృష్టికి అతీతం బ్రహ్మం. శరీరము పోయినా నేను ఉంటాను. మనస్సు మారినా నేను మారను. కాలాతీతున్నై ఉంటాను. కాలానికి అతీతంగా ఉన్నాను లేదా? నేను శాంత స్వరూపును. అంటే నేనంటే దేహం అనుకుంటున్నారా, బ్రహ్మం అనుకుంటున్నారా? బ్రహ్మం అనుకుంటున్నా. ఈ దేహానికి ఉందే రకరకాల కష్టాలు ఉంటాయి, సుఖాలు ఉంటాయి, అది కాదు. బ్రహ్మంగా ఉండే మాటలు ఇవి. నేను శాంత స్వరూపుణ్ణి, దోషరహితుణ్ణి. దోషాలున్నాయా? శాంత స్వరూపుణ్ణి. వస్తువులకు, సంఘటనలకు, మనస్సునకు సంబంధించగలిగే నిత్యానందం నేనై ఉన్నాను. నేను బ్రహ్మానందం పరమసుఖం కేవలం జ్ఞానమూర్తిం ద్వంద్వాతీతం గగన సదృశం తత్వమస్యాది లక్ష్యం ఏకం నిత్యం విమలమచలం సర్వదీ సాక్షిభూతం భావాతీతం త్రిగుణరహితం. ఓం సద్గురుం తం నమామి. అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతం గమయ. చిన్నప్పుడు ఆ బట్టి పట్టేసిన ఈ సత్సంగాన్ని పనికొచ్చింది.
ఉమ్. అది బ్రహ్మం చేసింది. ఆనాటి నుంచి బ్రహ్మం బ్రహ్మంగా రాబట్టి ఆ పనులన్నీ అప్పుడు ఫోటోలు తీస్తే ఫోటోలు తీయకముందు తీనిచ్చానా? ఫోటోలు మొదలెట్టాక ఆపేమా? తీయించకముందు బ్రహ్మమే, ఫోటోలు తీసుకున్నదే బ్రహ్మే, అవి ఇప్పుడు ఉపయోగించాలి. అలా ఏ టైంలో అయినా బ్రహ్మే చేస్తాను. బ్రహ్మం తప్ప అసలు మనసు భావన ఉన్నాయా? బ్రహ్మవిధుడు మనోనాశనము జరిగి ఉండొచ్చే. అంటే 4వ భూమిలోకి వచ్చేటప్పటికి మనస్సులో కలిగేది వాసనాజనిత గుణదోషములు కలగదు. ఇంకా మనస్సు ఉండదు. మనస్సు గొడవలు ఉండవు. ఎప్పుడైతే 4వ భూమిలోకి వచ్చారో సప్తభూమిలోకి మనస్సు పడదు. శుభేచ్ఛ విచారణ తన్మానస సత్వ అసంశక్తి పదార్థ భావన తురియం గుణాతీతులే చరించు. గుణాలకు అతీతంగా ఉంటున్నారా లేదా? ఇంద్రియ బుద్ధులకు అతీతంగా ఉండును. నేను ఉంటున్నారా లేదా? నిర్మలత్వంతో ఆత్మానుభూతిలో ఉండును. నిర్మలత్వంతో ఆత్మానుభూతితో ఉండును. ఆత్మానుభూతితో ఉండును. ద్వంద్వము లేని సమస్థితి. ద్వంద్వం లేదు, సమస్థితి. ఆచరించినప్పుడు అనుభవిస్తున్నాం కాబట్టి ఆ ఆనందం దొరుకుతుంది కాబట్టి నీ ద్వంద్వాలు లేవు, ఆలోచనలు లేవు, అంతా శాంతిమయంగా హాయిగా ఆనందంగా ఉండగలుగుతున్నాం. మనసున్నోడికి ద్వంద్వం ఉంటుంది. ఉన్నదంతా నేనే అనేవాడికి మనస్సు ఉంటే పోయి సరిగ్గా ఉంది. మనస్సు ఉంటే ద్వంద్వాలు ఉంటాయి. మనస్సు ఉంటేనే కదా ద్వంద్వాలు ఉంటాయి. ద్వంద్వము లేని సమస్థితి మనది. మనస్సు ఉంటే ద్వంద్వాలు ఉంటాయి. సాధన ఉంటుంది, ధ్యానము ఉంటుంది. మనస్సు లేనిచో నిర్మలత్వం, నిశ్చలత్వం, ఖాళీలో ఆత్మానుభూతి ఉంది. హాయిగా నాతో నేను ఉండగలుగుతున్నాను లేదా? ఆత్మానుభూతి. జ్ఞాని ఆలోచన లేని స్థితిలో నిర్మలత్వము ఆత్మానుభూతి ఉంటుంది. జ్ఞానికి ఏముందో ఆలోచన రహిత స్థితిలో ఉంటాడు కదా. అలా హాయిగా ఏమీ లేదంటే ఏమీ లేదు. ఏది కానీ ఆ ఏకైక చైతన్యము నేనే, నీవే, నేనే, నేనే నువ్వు, నువ్వే నేను. విశేష లక్షణాలండి. మెట్లపై పయనించి ఆత్మ వివరణలో విశేష లక్షణాలండి. మెట్లపై పయనించి మెట్లెక్కాలి కదా. ఆత్మానుభూతి కలిగినప్పుడు ఆత్మ కన్నా అన్యముగా ఏమీ లేనందున సర్వమును ఆత్మగా అవలోకించలేదు. ఉన్నదంతా బ్రహ్మ. యజ్ఞా బ్రహ్మ, దిగ్నా బ్రహ్మ. అంటే ప్రతిదీ బ్రహ్మంలో ఉందే కదా. మీ మనసు భావాలు వచ్చిన బ్రహ్మంలోనే కదా. మరి పని బట్టి ఆ పని చేసేసుకుని మళ్ళీ మీతో మీరు ఉంటున్నారా లేదా? అక్కడ ఎక్కడుంది ఎక్కడ ఏమీ కాదు. దేహం పనులు చేస్తున్నాడు పరమాత్మ. విధిలో ఉన్నాయి. మరి దేహం ఉంది కదా, పరమాత్మగా ఉంటున్నారు. రెండు కరెక్ట్. ఇటు భక్తి, ఇటు జ్ఞానం. ఇది భక్తి. దీంతో అనుకూలం చేయాలి లేదా? పాత్ర. ఇది జ్ఞానం. జ్ఞానంగా ఉండటానికి భక్తి జ్ఞానం రెండు ఉంటేనే మనకి జీవన్ముక్తి. దేహం ఉండగానే కదా జీవన్ముక్తి. గుణత్రయమును అతిక్రమించి అవస్థాత్రయమును అధిగమించి గుణత్రయాన్ని రజగుణం, తమగుణం, సత్వగుణాన్ని అతిక్రమించాలి. అవస్థాత్రయం బాల్యం, వార్ధక్యం, అవస్థలో అధిగమించి త్రిపుటిని దాటి చూడగా అవేమగు ఆత్మ అనుభవంతో ఉంది. ఆత్మానుభూతితో ఉంది. ఏ అవస్థలైనా నేనుగా లేనా? ఉన్నది నేనే, నేను తప్ప రెండు. అవ్యయాత్మ కనుక పరిమితి నెరిగింది కానీ సర్వగతమై ఉన్నది. దోషరహితమైనందున నిర్మలమైనది. నిర్మలంగా దోషరహితం.
నిర్మలమైనది. సాకార నిరాకార రూపముగా పరమాత్మను గ్రహించుటే ఉత్తమ సత్య. సాకారంగా నిరాకారంగా, సాకారంగా దేహాలతో ఉన్నారు, సాకారం కూడా దేవుడే కదా, విగ్రహాలే కదా మనం అందరం. నిరాకారం లోపం అంటే దేవుడు ఎలాగో ఈ దేవాలయంలో దేవుడు. సాకార నిరాకార రూపంగా పరమాత్మ గ్రహించుటే ఉత్తమ సత్య అవగాహన. అవగాహన సుషుప్తి తుర్యము లేవు, ఇంకా అలా ఉండటమే. అనటం వలన జాగ్రత్త స్వప్నములు లేవని మరి బ్రహ్మపడుతుంది. అవస్థాత్రం అసలు ఏమీ లేదురా, పడుకున్నామో లేదు, లేసామో లేదు, ఇంకోటి లేదు, ఇంకోటి లేదు, ఏ భావంలో రావు. ఉన్నది యథార్థం, నాకు ఏ భావంలో రావు. అలా ధ్యానం చేసుకుంటూ ఉంటాం. ఎప్పుడు మెలకు వస్తే తిన్నదే వస్తుంది కదా, నిద్రలో వచ్చాక అంతే. ఇంకా అప్పటి నుంచి మనతో మనం అలా శరీరానికి ఓ రెస్ట్ అయిపోతుంది. అవస్థాత్రయము తుర్యమును అధిగమించిన స్థితి తుర్యాతీతి అద్వయాత్మ. అది ఏని ఉన్నది నేనే అని తెలుసుకున్నాం. ఆచరణలో చక్కగా ఉండగలుగుతుంది. జీవన్ముక్తి అదే విధేయం. ఇప్పుడు ఇక్కడే ఉంటుంది, అది అలా ఉన్నది. కర్మ ద్వారా ప్రత్యేకించి పొందనవసరం లేదు. హాయిగా కళ్ళు మూసుకుంటాం. ఇలా కుదిరినప్పుడు ఇలా కూర్చుంటాం, ఇలా కుదిరినప్పుడు ధ్యాస ఉంటుంది. ఏదైనా అదే, ఆ ధ్యాస కోసమే రా ఇవన్నీ. ఉన్నదాన్ని ఉన్నట్లు గ్రహించుటే జ్ఞానం. ఉన్నదాంతో ఉన్నట్లు, లేని దాంతో లేనట్లు. ఈ బ్రహ్మం మాటలో ఎలా మాట్లాడుతున్నాడు? బ్రహ్మం మాటలే, ఆ పుస్తకాలన్నీ బ్రహ్మం మాటలే కదా. ఏ గీతలైనా ఉపనిషత్తులైనా అన్నీ మన అనుభవం ఉంటుంది. ఆ అనుభవం మన అనుభవం, మన అనుభవం వారి అనుభవం. అన్నీ ఒకటే, మార్గాలు వేరైనా గమ్యం ఒకటే. అందరూ జీవన్ముక్తులు. ఉన్నదాన్ని ఉన్నట్లుగా గ్రహించుటే జ్ఞానం అన్నమాట. ఇది అనుభవించదగింది కానీ ఆలోచించదగింది కాదు. సర్వత్రా సమస్థితియే మోక్షం. బ్రహ్మము బ్రహ్మంగా ఉంటుంటే సమస్థితి, అది కేవలము అనుభూతియే. ఇక్కడ మనం చెప్పుకుంటున్నాం కానీ అసలు వర్ణించడాలో కానీ అనుభవం ఎలా చెప్పగలమమ్మా? బ్రహ్మం ఈ దేహాన్ని పెట్టి ఇలా చెప్తున్నాడు కానీ అసలు చెప్పాలి కాదు. ఆలోచించేది కాదంటున్నారు. ఆలోచించేది కాదంటే ఏంటి, ఎలా వస్తుంది ఏంటి, అది ఇది అని ఆలోచించడం కాదు, ఆచరించడమే. అది మనస్సు. ఆలోచించే మనస్సు. ఆలోచించే బ్రహ్మంగా ఉంటుంటే ఆచరించే వస్తుంది అంతే. ఇంకే ఇలా చెప్పుకున్నాం కదా, ఇలా ఉంటుంది. అది కేవలము అనుభూతియే. అనుభూతి అసలు చెప్పలేము. అది బ్రహ్మం చెప్తాను కానీ, లేకపోతే రోజు ఇలా ఎలా చెప్తుంది? ఆ పరమాత్మే నాకేంటి నీకేంటి మనకు. మనస్సులో జ్ఞాపకాల ద్వారా వృత్తుల ద్వారా కాక అవి అణిగిన దశలో కలిగేది అనుభూతి. మరి ఏంటి బ్రహ్మం? మళ్ళీ చిన్నప్పుడు అలా జరిగింది, అలా జరిగింది, ఇలా జరిగింది అని చెప్తుందా? బ్రహ్మం చెప్తుందా? నాకు గుర్తొస్తుందా? నాకు గుర్తొస్తే నేను అందరితో రోజున ఎత్తిపోతుంది కదా. బ్రహ్మం ఇలా కూర్చుని మాట్లాడుతుంటుంది కదా, ఆ గుర్తులు ఈ గుర్తులు చెప్పించి తెలియజేస్తుంది. లేకపోతే నాకేం గుర్తుందిరా, అలా హాయిగా ఊరుకుండేదన్నా ఊరుకుంటాం కదా. అది భగవంతుడు. అది కేవలము అనుభూతియే. మనసులో జ్ఞాపకాల ద్వారా వృత్తుల ద్వారా కాక అవి అణిగిన దశలో కలిగేది అనుభూతి.
అనుభూతితో ఉంటున్నాం. కానీ అవన్నీ ఎంత గుర్తు చేస్తున్నాడు? బ్రహ్మ ఎంత గుర్తు చేస్తున్నాడు? నువ్వు ఉండటానికి అందరూ ఉండటానికి చెప్పడానికి బ్రహ్మ ఏంటో ఎప్పుడెప్పుడో చూస్తున్నాడు కదా సత్సంగంలో కూర్చున్నప్పటి నుంచి. వ్యక్తిగతమైన విషయం ఇది. అయితే పరమాత్మకు సంబంధించిన అపరోక్ష జ్ఞానం అనుభూతిగా మిగిలించు, దాన్నే అపరోక్ష అలా చెప్పకపోతే స్టాండర్డ్ ఉండదను. ఇలా ఎందుకు చెబుతుందిరా? ఆనాడి చెబుతుందా? ఒకసారి చెప్తే వచ్చేది కాదది, ఒకసారి అనుకుంటే అయిపోయింది. మరి చిన్నప్పటి నుంచి అని ఈ అభ్యాసం బ్రహ్మం కాబట్టి ఎలా నడిచిందో అలా చూస్తూ ఉంటుంది. ఎక్కడెక్కడో చూస్తూ ఉంటుంది. జరిగినాయి ఎక్కడెక్కడో చూస్తుంది. అసలు మామూలుగా అయితే చూస్తారా ఎవరైనా? జ్ఞానం చెప్పేవాళ్ళు, శాస్త్రం పట్టుకున్న వాళ్ళు శాస్త్రమే చెప్పాలి. కానీ ఎక్కడెక్కడో చెప్పిందండి బ్రహ్మం. మాకు అవసరం, మాకు అవసరం. అంటే మీకు అర్థం అవుతుందనేమో. ఏమో మరి బ్రహ్మ సంశయాలు ఉండవని బ్రహ్మే. అయితే పరమాత్మకు సంబంధించిన అపరోక్ష జ్ఞానం అనుభూతిగా మిగిలించు, దాన్నే అపరోక్షానుభూతి. ఈ అపరోక్షానుభూతులు సర్వ ప్రపంచము తద్రూపమే. వీటి వలన నేనే అంత. ఇక దేహేంద్రియ మనోబుద్ధుల ద్వారా గ్రహించేది ఏది ఉన్నది నేను తప్ప రెండోది లేదు. పరమాత్మే ఉన్నది నేను. సమరూపమైన చైతన్యంలో జీవబ్రహ్మలు ఐక్యమయ్యే ఉన్నారు. జీవుడు బ్రహ్మం రెండు ఉన్నాయా లేదా? దాన్ని తెలుసుకుని జీవుడు బ్రహ్మం ఐక్యమయ్యే ఉన్నావా లేదా? కనుక బ్రహ్మమునై సూచించో సర్వము సమరూపంగానే కూర్చుంది. బ్రహ్మంగా చూస్తే సమరూపంగానే కూర్చుంది. ఉన్నది నేనే. జ్ఞానస్థితికి చేరుకున్న మహాత్మునికి ఇంద్రియ పెనుగులాట లేదు. ఇంద్రియాలు కూడా ఉన్నాయా? పెనుగులాట దెబ్బలాడుకున్నావా? ఘర్షణ వస్తుందా? ఘర్షణ లేదు. మనసు లేని స్థితిలో ఉన్న వాళ్ళకి ఏమీ ఉండదు. ఇంకొకళ్ళు ఉంటే రెండు శబ్దం అవుతుందా లేదా? రెండు గుర్తులు కలితేనే కదా ఒక సేపు ఏమవుతుందా? భజన చేయాలంటే రెండు కదా, భజన అంతే కదండి. ఇక్కడ మనస్సు బ్రహ్మం రెండు లేదు, ఉన్నది ఒక్కటే కానీ ఉండగలుగుతున్నాం. అనుభవ వాక్యాలు. సమరూపమైన చైతన్యంలో జీవబ్రహ్మలు ఐక్యమయ్యే ఉన్నారు. కనుక బ్రహ్మమై చూసిన సర్వము సమరూపముగానే వచ్చింది. అందరిలోని ఒకటి బ్రహ్మమే, అంతటా ఒకటి, అంతా తానే అంతగా ఉండగలుగుతుంది. సమరూపమైన జ్ఞానస్థితికి చేరుకున్న మహాత్మునికి ఇంద్రియ పెనుగులాట లేదు. ఇంద్రియాలు కూడా ఏముంటుందో లేదు. సంయమ నియమాదులు, ఇంద్రియ జయము, జయాపజయములు లేవు. జయము అపజయమని ఉందా? మీరు నన్ను ఏమన్నా? నాకు కాదు కదా. మీలో ఉన్న బ్రహ్మం నాలో ఉన్న బ్రహ్మం అంతా ఒకటి. మీ దేహం వేరు, ఈ దేహం వేరని మీరు అనుకుంటున్నాను. నేను అన్నీ నేనే సర్వం నేనే, సకల నేను, అండ పిండ బ్రహ్మానంతం నేను లేని చోటు. అందుగురించి ఏ భావంలో రావు. ఒక్క శాంతరూపాత్మే తన స్వరూపంగా తెలియదు. శాంతంగా ఎవరిని చూసినా శాంత రూపాత్మంగానే తెలియబడుతుందా లేదా? అది బట్టికి మన సత్సంగంలో ఎన్ని వచ్చినా సొదలం. అసలు మన సత్సంగంలో సొదలేదు అంటే కారణం మసమ. అంటే జీవబ్రహ్మైక స్థితి సత్సంగం గురించి మాటని ఏమో ఉండకుండా మౌనంగా ఎవరి గురించి వారు వినేసి వెళ్ళిపోతూ ఉంటారు. ఎవరింటికి వారు. నిర్లిప్తుడైన జ్ఞానిని ఎలా ఉంటాడో చూడండి. మూడుని వలే దోషములు అంటది. దోషాలు ఏమీ లేదు. ఆది యందు అంత్యమందును ఆత్మీయ ఉన్నది కనుక నామ రూపాత్మకమైన జగత్తు
మాయమై ఉన్నది. ఏది నామం, ఇది రూపం, ఇది గుణం, ఇది జగత్తంతా ఏమనిపిస్తుంది? బ్రహ్మంగా తోస్తుందా లేదా? ఆద్యంతం లేనిది ఏదైతే లేదు అది మధ్యన ఉన్నను లేనిదే అని గ్రహించాలి. మొదట్లో లేదు, మధ్యలో లేదు, మొదట్లో లేదు, క్వశ్చనం లేదు, మధ్యలో కూడా లేదు కదా. చూడండి, ఈ ఆట కూడా మనకి వదిలేసాం లేదా? పట్టుకోలేదు, వదిలేసాం. పట్టుకోలేదు, వదిలినట్టు కాదు, పట్టుకున్నట్టు కాదు, వదిలినట్టు కాదు, అలా సాక్షిగా ఉంది. అందువలన ఉన్నను, ఈ మధ్య ఆట ఉన్నను లేనిదే అని గ్రహించాలి. ఈ మాయకు అతీతంగా నన్ను నేనే అవలోకించగలిగితే అది ఏ మోక్షం. మాయాతీతం. మనసుకు అతీతంగా ఉంటే బ్రహ్మంగా ఉంటాను. నేను ఎప్పుడూ ముక్తుడనే ఎవరికాళ్ళు అనుకోవాల్సిన మాట. నేను రాసుకున్నాను నేనే కదా, అందరూ అనుకోవాల్సిన మాట. నేను ముక్తుడనే, ఎప్పుడూ ముక్తుడే. ఇప్పుడు అప్పుడు ఆ దశ ఈ దశ. కాలం నన్ను కబళించలేదు. నేను మరణిస్తాననే భయం నాకు లేదు. కారణం నేను పుట్టలేదు కనుక కొత్తగా పుట్టేవాడినని కూడా నేను భావిస్తాను. మళ్ళీ పుట్టను కదా, జీవన్ముక్తులు కదా మనం. అందరూ అనుకోండి, నేను అనుకోవట్లే కదా. ఈ స్థితి చెల్లించందై ఉన్నది. మీలో ఏదుందో నాలోనే అది ముందు వెనక, అంతకన్నా ఏం లేదు. అందరికీ వచ్చేద్దాం. కలకానందున అసత్యమనే వలలో నేను పడేవాడను కాను. మోక్షము నేనై ఉన్నాను. ఇలా అనుకోను. ఇంపార్టెంట్. మంచి చదవనా? ఇంపార్టెంట్. నేను ఎప్పుడూ ముక్తుడనే. ముక్తుడనే కదా మన అనుభవంలోకి. కాలం నన్ను కబళించలేదు. దేహం శ్మశానానికి వెళ్తుంది కానీ పరమాత్మ ఎప్పుడు ఉన్నాడా లేదా? నేను మరణిస్తాననే భయం నాకు లేదు. ఆత్మగా ఉండేవాడికి మరణం ఏంటి? పుట్టడం ఏంటి? మరణం ఏంటి? కారణం నేను పుట్టలేదు కనుక. కొత్తగా పుట్టేవాడిని కూడా కాదు, మళ్ళీ పుడతానని కూడా ఏం నక్కలేదు. ఆ భావన లేదు కదా. ఈ స్థితి చెల్లించందై ఉన్నది. ఈ స్థితిలో మనం ఎప్పుడూ అనాథ. ఆది మధ్యాంతరం, నిర్వికార స్వరూపం, నిర్గుణం, నిరాకారం, సాక్షిగా ఉంటుంది. ఇలా అనుకుంటా అంటే మనకి మరి ఎటువంటి భావనలు వస్తున్నాయి? అలా అనుకోబట్టి ఎటువంటి భావన ఉన్నది. కలకానందున అసత్యమనే వరలో నేను పడేవాడిని కాదు. మోక్షము నేనే ఉన్నాను. నేనేమన్నా జాగ్రత్త అవస్థలో అలా ఉంది, స్వప్నావస్థలో అలా నీ కళ నువ్వే చూసుకుంటాను. కళ అయిపోయాకనే నీకు మేల్కొన్నాక తెలుస్తుంది అది కళ అని. అవునా? అయ్యో ఆ రోజులు వేస్ట్ అయిపోయినాయి ఉంటుందా లేదా? కానీ బతుకున్నారు కదా. ఇదే అదృష్టం అంటే. దేహానికి ఎన్ని కష్టాలు వచ్చినా బతుకున్నారా లేదా? మనో నిగ్రహం, మనసు లేని స్థితిలో ఉన్నారా లేదా? ఇంద్రియ నిగ్రహం. ఏది వచ్చినా మనకి అది ఏం చేసుకొస్తే అదే పాపం. దాని ఒక మనం చూస్తే అంతంగా మనం కబడించాం, జన్మ తెచ్చాం. దాని వంక చూ అదెవరో మనం కాదు. నేను ఎప్పుడు ముక్తుడినే. అవస్థాత్రయం చూసినప్పుడు నేను తురియమని చూస్తాను. హాయిగా తుర్యాతీతం అంట. బ్రహ్మ విద్యుడు, విద్వరుడు, విద్వరీయుడు, విద్వరిష్ఠుడు అలా హాయిగా ఉండగలుగుతుంది. అవస్థాత్రయం సంపూర్ణంగా విస్మరించిన క్షణాన్ని అది కూడా చెప్పలేక నాలో నేనుగా ఉంటాను. నాలో నేనుగా ఉంటున్నానా లేదా? అది ఏ పరమశాంతి. శాంత స్వరూపమే నేను. ఆచరించని ధర్మాల పట్ల ఉదాసీనముగా ఉంటూ జ్ఞాని స్వస్థితిలో ఉండును.
హాయిగా ఉదాసీనంగా ఉండాలి. ఇది వచ్చింది దాని పని వచ్చారు. ఏం తెచ్చుకుందో ఆ మూట ఎక్కుని అదే పడుతుంది ఇంద్రియాలతో. మనమే మనస్సు ద్వారా చూడబడిందంతయు మాయే. మాయే కదా, మనసు అంటేనే మాయ కదా. మాయ నుండి విడిపడిన వానికి సత్యం అనుభవం పొందు, తానే పూర్ణ శాంతి. ఉన్నది నేనే సత్యం, ఇదంతా సత్యం కదా. సత్యం నిత్యం ఎప్పుడు ఉండేదే కదా, ఎప్పుడు సత్యం సత్యమేనట. మాయ అబద్ధం అబద్ధమే. నీలోని వృత్తులను పరిశీలించి చూడగా నువ్వు సాక్షివై ఉన్నావు. పరిశీలించి చూస్తే మనం సాక్ష్యం ఉన్నావా లేదా? మనసు లేని స్థితిలో చూడండి ఎంత రిలాక్స్గా ఉండగలుగుతాం. ఆ సాక్షిత్వం కూడా దర్శించినచో దృశ్యములు విశ్లేషించే స్థాయి నుండి చైతన్యం జారి చైతన్యంలో చైతన్యంగా ఉంది. దృశ్యాన్ని కూడా తనలోనే లయింపజేసుకుని ఏకమై ప్రకాశం. అలా చూస్తుంటే ఏమవుతుంది? చైతన్యంగా లయమయ్యి ఏమీ లేని దాంట్లో ఏమీ లేనట్టు ఉంటుంది. అది అక్కడ వరకు. ఈ మహాలయంలో సమాధులు, లక్ష్యములు, యోగములు సాగరములు అలల వల్లే తేలుతూ ఉంటాయి. అవన్నీ అనుభవంలోకి అందుతున్నాయా లేదు? అది నా స్వస్వరూపం, శాంతిధామం, దోషరహిత సమస్త. దోషాలు లేవు కదా, సమస్థితితో ఉన్నా. నేను మూర్ఖునుగాను పండితునుగాను, నాకు మౌనమును లేదు, మౌనం లేకుండా ఉండాలి. ఉందా? అప్పుడే మాట్లాడడం మౌనం. లోపలంతా మౌనంగా ఉంటుంది. మరి పైకి మాట్లాడాలి. మీతో మాట్లాడాలి లేదా? అది మీకు ఎలా తెలుస్తుంది? జ్ఞానం ఎలా తెలుస్తుంది? నేను మౌనంగా కూర్చున్నాను అనుకోండి, మీకు మౌనంలో అందేస్తుందా? అంత ఏంటి, అంత సుకృతం ఉందా? మౌనంగా ఉండటానికి ఆ శక్తి కావాలి కదా, మనం తెలుసుకోవాలి. భాష ఉండాలి కదా. వంతును అంటాను కదా. నువ్వు నీకు నాకు మధ్యలోనే వంతుని అంటే వాక్కు. నేనంటే నేను, వాక్కు వంతునే కదా. నీలో ఉన్న బ్రహ్మానికి దేహభావానికి మీరు వంతునమ్మా. ఆ దేహభావం నుంచి బ్రహ్మభావంలో వెళ్ళడానికి మీరు మాకు చెప్పే రూటే వంతునే. మౌనంలో లేకుండా లేదు. మౌనంగా ఉన్నానా? ఉంటున్నా. లేనా ఉంటున్నాను. కానీ వాక్కు ద్వారా వస్తుంది కదా. నాకు తర్క వితర్కములు తెలియవు. వాణి నేను ఎలా పలికేది? నేను శాంతస్వరూపుడు, దోషరహితుడు. ఏకత్వానుభూతిలో తల్లిదండ్రులు లేరు. అందరూ ఒకటే అన్నప్పుడు తల్లిదండ్రులు లేరు. జాతి కులాలయ్యి, సావు పుట్టుకులేయి, స్నేహం కాందేది, మోహాలేవి, శాంతిధామం కలతలు లేనిది. కలతలు లేకుండా ఉంటుందా లేదా మన మనసు? తత్వవిషయంలోకి వెళ్ళినప్పుడే తెలియబడుతుందా లేదా? దాని ఆచరణలోకి వచ్చాక అనుభవించగలుగుతుంది. దేహమను బుద్ధులను అధిగమించిన జ్ఞానికి మాలిన్యము అంటారు. మాలిన్యం అంటుందా? దేహం నేను కాదు, మనసు నేను కాదు, బుద్ధి నేను కాదు అని మరి ఆ అనుభవంలో ఉన్న జ్ఞానికి మాలిన్యం అంటుందా? అంటుంది. కలతలు అంటుకోవు. మాలిన్యం అంటేనే కలతలు కదా. అవునని కాదని అవును. తాను అమృతానందమును సదా అనుభవించుచుండు. అమృతానందాన్ని హాయిగా. ఎంత ఆనందాన్ని మీరు మాట్లాడతాం, ఇంట్లో వాళ్ళు మాట్లాడతాం, ఎన్ని యాక్షన్లు చెప్తుంది దేహం. చెప్తుందా లేదా? అమృతానందం
సదా అనుభవిస్తున్నానా లేదా? మనస్సును దాటి ఆంతర్యంలో ఆనందానుభూతిని తాను అనుభవించుతుందా మనస్సు చేత కల్పించబడిన దుఃఖములు తన్ను అంటాము. దుఃఖాలు లేవు, సుఖాలు. అతడు జీవన్ముక్తుడు. మనం ఇలా ఉంటున్నాం కాబట్టి మనం జీవన్ముక్తులు, యోగులు, మహాత్ములు. అంతేనా కదా? మనస్సు లేని స్థితి కోసమేమో ముందేమో సబ్జెక్ట్ చెప్పేసింది. ఆ సబ్జెక్ట్ని మళ్ళీ పుస్తకంలో చూపించిందా లేదా? అలాగా తిట్టకపోతే మనస్సు అమ్మో నాకు వచ్చేసింది అంటుందని అలా చేయిస్తాను. అమ్మో నాకు వచ్చేసింది అంటే కుదురుతుంది చేయిస్తాను. ఆకాశమూలే అనంతుడు, సాగరమూలే అపరిమితుడు. ఆకాశమూలే అనంతుడు, ఆకాశమూలే అనంతుడు. ఇగో ఇది దానికి అలా టైం టేబుల్గా చెప్తుందంటరా దానికి. ఇప్పుడు వచ్చింది దానికి. చూడండి, ఆకాశమూలే అనంతుడు, ఆకాశమూలే అనంతుడు. కానీ అన్ని పనులు జరుగుతున్నాయి లేదా? సాగరమూలే అపరిమితుడు, సముద్రం బ్రహ్మ అనంతుడు, ఆకాశమూలే అనంతుడు. ఇదంతా సముద్రమూలే అపరిమితుడు. నిత్యము ఎన్నో నదులు సముద్రంలో కలిగుతున్నాం, ఎన్నయో ఆవిరగుతున్నాం. అవునా కదా? కానీ సముద్ర మట్టం పెరిగింది లేదు, తరిగింది లేదు. తరిగేది లేదు, పెరిగేది లేదు. అలాగే జీవన్ముక్తులైన మహాత్మునికి ఎన్ని విపత్కర పరిస్థితులు తలెత్తును తాను కలసంతాడు. ఏదొస్తే మనకు రాని పోవని ఉండని ఓడని ఎవరికాలే అన్నీ బ్రహ్మంలోని. దేహం నువ్వు అనుకుంటే అవన్నీ నీకు ఆపాదించబడతాయి. నువ్వు దేహాను కాదు కదా, నువ్వు పరమాత్మ కదా. మనకెందుకు? జ్ఞాని తనలో తాను శాంతమయుడై తన అనంత శాంతి మృతమును పానము చేసి తృప్తి నొందని వాడై హాయిగా తనతో తానుగా అంతఃకరణ శుద్ధి అయినది. అంతఃకరణ శుద్ధిగా చిత్తవృత్తులు నశించినప్పుడే కదా నాతోనే ఉండగలుగుతాను. మనోబుద్ధులు శాంతి నొందగా మనసు బుద్ధి అంతే కదా తన స్వస్వరూపంలో తాను తన్మయుడై ఉంటాడు. తన్మయంగా హాయిగా ఉంటున్నామా లేదా? తెల్లవేళ తనతో తానుగా ఉంటున్నామా లేదా? అయితే ఆవాహనం లేదు, విసర్జనం లేదు. నిర్వసించుటకు వీలుగానే నాకు నామరూపములు లేవు. బ్రహ్మాండంగా ఏమైనా ఉన్నాయా నామాల రూపాలు? చిత్తము లేని నాకు కర్త తెలీదు. సాకారంగా అయితే నిరాకారం కదా. సమస్తము నుండి తొలగిన వాడినై కలత లేక ఉన్నాను. కలతలో ఇవన్నీ ఉంటాయి. జాగ్రత్త స్వప్న సుషుప్తావస్థలు లేవు, బాల్యం యవ్వనం వార్ధక్యం కౌమార్యం దశలు లేవు, పుట్టడం లేదు, మరణం లేదు. బ్రహ్మజ్ఞాని సర్వత్రా సముడై ప్రకాశించుతున్నందున అతనికి అరణ్యానికి గృహానికి జనసమూహము మధ్యనున్న వంటి వాడి. ఇందాక చెప్పుకున్నాం, గుర్తుందా? ఇంట్లో వాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోతారు? అరణ్యానికి. అక్కడికి వెళ్ళినా అన్నీ ఉండాలా లేదా? ఇక్కడ భోగం అనిపించి అక్కడికి వెళ్తే ఏం పోకుంటారు? అదేదో ఇంట్లోనే పడవచ్చు కదా. ఇంట్లో మీరు తినొచ్చు, ఆడకే పెట్టేసి హాయిగా తత్వంలో ఉండొచ్చు. అక్కడికి వెళ్ళాక తెలుస్తుందమ్మా ఇక్కడ ఇక్కడ ఆనందం. అరణ్యంలో ఉన్నా, గృహంలో ఉన్నా, జనసమూహంలో ఉన్నా ఒంటరిగానే ఉన్నావా లేదా? ఉన్నది నేనే, నేను తప్ప రెండు అన్న భావంతో ఉండగలుగుతున్నావా లేదా? పుణ్యతీర్థమునందు కానీ, చండాల గృహమునందు కానీ, మరి ఎచ్చట కానీ మరణించను నువ్వు యోగి అయిన వాడు తిరిగి జన్మించడు. నేను మీకు అనేక సార్లు చెప్పాను.
అప్పుడు ఇప్పుడు ఎప్పుడోకప్పుడు దేహం పోతే మీరు ఏమంటారు, మంచి రోజు చూసి అప్పుడు టొంకేస్తారు అన్నమాట. అలా కుదరదు అని చెప్తుంది. ఎప్పుడు ఎక్కడ ఏ టైంలో ఆకు ఎప్పుడు రాలినా అమావాస్య పౌర్ణాలు ఏముందో అది కాలానుగుణంగా రాసిస్తారా? మనం పెట్టుకున్న నియమాలమ్మా ఇవన్నీ. అవన్నీ కాలానుగుణం. మనం బ్రహ్మాలు ఎప్పుడు ఈ దేహం మరణించిన అప్పుడే ఆ మాట చెప్పండి. అబద్ధం చెబితే మిమ్మల్ని చూస్తూ ఉంటాం. మీ ఇష్టం. పుణ్యతీర్థం నందు కానీ చండాల గృహం నందు కానీ మరి ఎచ్చటిని కానీ మరణించిన యోగి అయిన వాడు తిరిగి జన్మించు. ఎక్కడైతే దేహం వదులుతానికి అక్కడ బ్రహ్మ, ఇక్కడ బ్రహ్మ, ఇక్కడ బ్రహ్మ, అక్కడ బ్రహ్మ. పరమాత్మ ప్రాప్తితో సర్వ మనోవృత్తులు నశించి మననము అణిగిపోను. మన్నం ఏది, శ్రవణం ఏది, మన్నం ఏది, నిదేది, ధ్యాస. ముందన్నీ ఇంపార్టెంట్. ఆ తర్వాత అన్నీ ప్రశాంతంగా ఏముంది. అన్నీ చదివినన్ని మర్చిపోవాలి, ఎన్నయన్నీ మర్చిపోవాలి, చేసినన్ని మర్చిపోవాలి. అన్నీ అలా హాయిగా యోగి అయిన వాడు తన వ్యక్తిత్వమును సంపూర్ణంగా చైతన్యమునకు సమర్పించిన వాడైన ప్రపంచానికి మృత్యుడయ్యే ఉన్నాడు. ప్రపంచానికి వాళ్ళు చచ్చిపోయారు, వీళ్ళు చచ్చిపోయారు. కానీ చైతన్యంగా ఉన్నోళ్ళకి ఏమీ లేదు కదా, చావు పుట్టుక ఏమీ లేదు కదా. ఆత్మజ్ఞానం నందిన వానికి తన నీడతో తనకు ఎలాంటి సంబంధం ఉన్నదు, తన శరీరంతో కూడా సంబంధము ఉండదు. అలాంటి సంబంధమే అమ్మా. నేను బ్రహ్మాన్ని అన్నాక దేహం ఎక్కడైతే ఏంటి, ఎక్కడికి వెళితే అక్కడ లేదా బ్రహ్మ, ఇక్కడ లేదా. ఏదో మొన్న అర్చబడి కథలా ఉంటుంది. దేవుడు లేని చోటుకి వెళ్ళి ఎవరో లేని చోటుగా అంటే మనుషులు అనుకున్నారు. అంత జ్ఞానం లేదు. ఆడికి మాత్రం దేవుడు లేని చోటు లేదు కదండి, మీరే కదండి చెప్పారు అని అర్చబడి తెచ్చారు. అది గురువుగారు నేనేమి ఇష్టపడుతున్నాను అని మీరు అనుకుంటున్నారు. మరి ఆడి నేర్చుకుందేంటి? మీరు అంత చదువులు శాస్త్రాలన్నీ నేర్చుకుని ఆడు అలా వచ్చి తన్మయ స్థితిలో ఉంటాడు. భగవద్గీత చెబుతుంటే ఎలా ధారాపాతంగా ఉంటాడు. అలా ఎన్నంతసేపు పశువులు కాపరాడు. మీరు ఇంతంత శాస్త్రాలు చదువుకుని ఎవరు లేని చోటుకి వెళ్ళమంటే ఒకళ్ళు అడిగి ఒకళ్ళు ఎక్కడ పడితే అక్కడికి ఎవరు లేరు అనుకుంటారు. దేవుడు లేని చోటు లేనే లేదండి. విన్నారు కానీ ఆచరణలో పెట్టలేదండి. వీడు ఆచరణలో పెట్టాడు, ఆచరణలో పెట్టలేదు. రెండో వస్తువు లేదు, రెండో వస్తువు ఉండేందుకు వీల్లేని మనం రెండో వస్తువు ఉందా? ఉన్నది నేనే అన్నాక. నిరామయుడు, చాటి లేని వాడు నిరామయుడు. ఆవరణ ఎదురా అక్కడ ఇక్కడ అంతా నేను నిరామయుడు, సాటి లేని వాడు. అసలు ఈడికి సాటి ఎవడని ఉన్నారు? అంతరాడే ఒక లేడు. ఆకారం లేనివాడు, కొన్ని ఆకారం ఉందా? నిరాకారం. ఆశ్రయం లేనివాడు, ఆడికి ఏదైనా ఆశ్రయం ఉందంటే ఈళ్ళలోంచే సృష్టి వచ్చింది. ఈడికి ఆశ్రయం ఎవరు కల్పిస్తారు? ఈడే సృష్టించి మన అందరికీ ఆశ్రయం పంచభూతాల ద్వారా దేహాన్ని పంపి అందరిలో ఉన్న దేహాలు పంచభూతాలే కదా. ఆ పంచభూతాల్లో సృష్టించాడు. బయట లోపల పంచభూతాలు రా మనకు ఉందా? బయట ఉన్నాయి, లోపల ఉన్నాయి. పంచభూతాల్లో కలిపి దేహం లేనివాడు, దేహం ఏది? ఆశీర్వచనం లేనివాడు. ఆయన ఏమి దీవించడానికి ఉందా? ఆడ మనల్ని దీవించండి. నాకులా ఉండు, నాకులా ఉంటే ఏ గోళం ఉండదు అంటున్నాడు. అవునా? సృష్టించేసి ఆడికిలా ఉండమంటున్నాడు. ద్వంద్వాతీతుడును, మోహము లేనివాడు, తరుగని శక్తిమంతుడును. ఆడ ఆట మన అందరినీ పంపాడు. మనం తినంగా ఉండి వెళ్ళిపోతే ఆట ఉండదు. ఆడ తప్పేంటి?
మనం తిన్నంగా మన మనస్సు మన బుద్ధిని తిన్నంగా ఉంచుకుంటే బ్రహ్మంగా ఉంటుంది. అంతే కదా. మనం ఇంకా మళ్ళీ ఆటలోకి రాం, మళ్ళీ పుట్టం కదా. ఆశీర్వచనం లేనివాడు ద్వంద్వాతీతుడు. వీడికి అది ఇదేనే ఉందండి, ద్వంద్వాలకి అతీతం. చీకటని వెలుగని లాభని నష్టం, ఇలా ఉన్నారు అలా ఉన్నారు, ఏదైనా ఉందా ఆడికి? మోహం ఉందా ఆడికి? ఇలా చేద్దాం, వీళ్ళు నా ఊళ్ళు వీళ్ళు నా ఊళ్ళు అంటారు, వీళ్ళు కానోళ్ళు అంటారు. నిరాకారం కదా, ఆడికే ఉంటుంది. తరగని శక్తిమంతుడు, వీడికి ఎప్పుడు చైతన్యం, శక్తిమంతుడే కదా. తరగటం విరగటం ఏముంది, తగ్గటం ఎచ్చటం ఏముంది. నిత్యుడు ఎప్పుడు ఉంటాడు. ప్రభు, ఈ ప్రభువే మనకి, మనలో ఉన్న ప్రభు, అందరిలో ఉన్న ప్రభు, అంతలో ఉన్న ప్రభు. ప్రభువును ఆయన పరమాత్మ జ్ఞాని పొందుతున్నాడు. ఆయన అలా హాయిగా హాయిగా కళ్ళు మూసినాడు. కళ్ళు ముట్టే ధ్యానం, కళ్ళు తెస్తే నామం. నిన్న శ్రీను చెప్పాడు, వైజాగ్ లలితాడు ఆయన చెప్పాడు. నేను ఎవరు ఇచ్చేస్తే దాన్ని కంటిన్యూ చేసుకుంటాను, మళ్ళీ ఇంకొకళ్ళు ఏదో చెప్తాను, మళ్ళీ దాన్ని పట్టు. ఎందుకంటే ఎప్పుడు విద్యార్థిగానే ఉంటాను. అంటే ఆశ్రయించిందే మీకు చెప్పాలి కదా. కళ్ళు మూసుకుంటే ధ్యానం, కళ్ళు తెస్తే నామం. అంతే కదా. మనం అందరం కూడా బ్రహ్మాలమే కదా, నామాలతో పిలువబడుతున్నాం కదా. ఎన్నెన్నో నామాలు నీవే, ఎన్నెన్నో రూపాలు నీవే, ఏ పేరుతో నిన్ను పిలువా ఆ పేరు చూపించువయ్యా, ఏ పేరుతో నిన్ను పిలువా. రామ్ హరే రామ్ తప్పని రవికుల రామ్, హరే కృష్ణ హరే రామ్ హరే కృష్ణ హరే రామ్. ఆ నోట్స్లు ఎక్కడ పెట్టేసింది. ఏ రూపాలైనా తానే కదా. అవి ఉంటే పాటలు వచ్చేస్తాయి, పాటల్లోకి వెళ్ళిపోతుందని వాటిని పంపేసి ఎవరో ఒక దగ్గర ఈ బ్రహ్మంలోనే ఉంటుంది. ఉన్నది బ్రహ్మే కదా, ఈ బ్రహ్మంలోనే ఎవరో ఒక దగ్గర వాళ్ళు బ్రహ్మే, వాళ్ళు నేర్చుకుంటారు. మనం మళ్ళీ ఆటలో కూర్చుంటే ఉన్నది ఒకటి. అసలు వేదం లేదురా, మనోపరిధిని దాటి శుద్ధ చైతన్యంలో రమించు జ్ఞానికి శాస్త్రముతో ఉన్నది నేనే అన్నది తెలుసుకోవటానికి మన చిన్నప్పటి నుంచి పాటలు, పద్యాలు, భగవద్గీతలు ఎన్ని ఎన్ని తెలుసుకుంటే ఈ రోజునలా ఉన్నాం. అవునా? ఎంత సాధన దేనికి? మనసుకు చేసాం లేదా? సాధన మనసుకే చేసాం, మనసు లేని స్థితిలో ఉండగలుగుతాం. శాస్త్రంతో పని లేదు. అలా అని మరి పుస్తకం చదువుతున్నాం, అవసరార్థం అస్తమానం అదే పనిగా లేకుండా నీ అనుభవంలో ఉంటూ అవసరానికి శాస్త్రవాక్యం జోడితే నువ్వు చేసేది శాస్త్రవాక్యం ఒక్కటే, మరి మహాత్ముల అనుభవం కదా అని మనం తెలుసుకోవటానికి శాస్త్రాన్ని వాడుతున్నాం. సర్వము తనలో తెలిసి జ్ఞానంలో సమస్తము ఇముడి ఉన్నందున జ్ఞాని పరిపూర్ణుడు. సర్వము తనలో తెలుసుడి జ్ఞానములో సమస్తము ఉందా లేదా? ఇమిడి ఉన్నందున జ్ఞాని పరిపూర్ణుడు. మనందరం జ్ఞానం పరిపూర్ణుడు, పరమాత్మస్తుడు అయి ఉన్నామని తెలుసుకున్నాం. ముక్తును 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 అని ఏకకంఠంతో చెప్పగలదు. అంతయు తానే నిండినవాడి తనను పరమాత్మ తానే చూస్తున్నాడు, తృప్తిని అందుతున్నాడు. తానే నేనే అంతా, నేనే అంతా, నేను తప్ప రెండోది, నేను తప్ప రెండోది ఉన్నది నేను. అలా హాయిగా అలా మీరు అందరూ కూడా
ఉన్నది నేనే, నేను అనుకున్నట్టే మీరు అనుకోవాలి. ఇంద్రియ మనోబుద్ధులు ఎత్తించి చేరలేని దివ్యధామే పరమాత్మ. ఇంద్రియాలు మనోబుద్ధులు ప్రయత్నం వరకుని మనస్సు లేని స్థితి కోసం ఉన్నది బ్రహ్మమే, దివ్యధామమే, మోక్షధామమే. నువ్వు అయ్యి ఉన్నావురా. నువ్వు మనం ఆత్మగా ఉంటా అంటే అయ్యి ఉన్నామని తెలుస్తుందా లేదా? అలా ఉంటున్నాం అంతే, వింత కొత్త ఏం లేదు. పరమాత్మ తనలో తాను తనతో రమిస్తుంటాడు. తనతో తానుగా ఉన్నాడా లేదా పరమాత్మ? ఆడు ఉండబట్టే కదా అలా రిలాక్స్గా మనసు వచ్చింది ఉందని అనుభవంలోకి ఉంది కాబట్టి. లేకపోతే మనసుతో ఉంటే రోజునే కదా. అసలు ఒక మనిషికి ఇంకో మనిషి ఉంటేనే రోజున అంట. ఇంతమంది మనుషులు ఉన్నా మనకేదో రోజున ఉందా? ఎవరికి వారే రమిస్తున్నారు. పరమాత్మే నేనన్న భావం. మన విషయాలే మన కథనే తోలేస్తా అంటే అందరి కథలు మనకు కావాలంటే పరమాత్మ తనలో తాను తనతో రమిస్తుంటాడు. అది ఆత్మ. సాగరములు అలా కదిలింది. మొదట్లో కెరటాలు అయ్యి ఉంటాయి కదా అలా. సాగరానికి కాంక్ష ఏమున్నది? వస్తున్నాయి వెళ్తున్నాయి, వస్తున్నాయి వెళ్తున్నాయి. జ్ఞాని నుండి కదిలే బోధ కూడా అలాంటిదే. సముద్రానికి ఏదైనా ఉందా అలా? అలా మీరు వచ్చినా మీరు వెళ్ళిపోయినా వీడు అంటాడు, అమ్మ నేను ముందు నుంచి చూస్తున్నాను అమ్మ, మీకు జనంతో పని లేదు. వీడు మొత్తం బస్సు తెచ్చేద్దాం అనుకున్నాడు కదా. అసలు జనంతో పని ఏంట్రా? అందరికీ తెలుసుకోవాలండి. అందరికీ తెలిస్తే అందరూ అంటుకుని ఉంటారనుకున్నావా? తెలిసిందమ్మా మీ దగ్గరికి వచ్చాక వాళ్ళకాలు రావాలి కానీ సంకల్పం అంటే రావాలి కానీ మనం సంకల్పం తోలుకుని వస్తే మాత్రం ఏదో గుర్రాన్ని అంతవరకు చెరువు దగ్గర వరకు తీసుకెళ్తాను. నీళ్ళు తాగిన వెళ్ళాలంట. అవి వచ్చిన వాళ్ళు మళ్ళీ గిరిమని అదే బస్సులో వెళ్ళిపోతారు. ఇదేంటి నేను ఆవిడేంటి జ్ఞాన మామూలుగా అన్నారు. చెప్పినోడికి బుద్ధి లేదు, ఉన్నావిడికి బుద్ధి లేదు. తిట్టుకుంటా నా టైం వేస్ట్ అయిందని వెళ్ళిపోదు. తిట్టాను కానీ లేకపోతే బస్సు అంటే బస్సు. ఇదే అలా టపాయంట్రా. అలా ఉండటం ఇది సంస్కారం ప్రయత్నం రెండు ఉంటేనే కానీ ఇక్కడ కుదరవు. అదే పైపైన ఎగ్జిబిషన్ అంటే చూడటానికి. మొన్న అంటున్నాడు అమ్మకి జనంతో గొడవలు. అసలు జనం గొడవ ఎందుకు వస్తుందిరా? జ్ఞానం అంటే మొదట్లో ఆడ అనుకున్నది పాపం. జనాలు ఇవన్నీ ఎవరికి కావాలి? జ్ఞానంగా వచ్చిన వాళ్ళకి మనం చెప్పేది అర్థం అయ్యి ఆచరణలో వారు పెట్టుకుంటే అది. వీళ్ళు మన సత్సంగులందరూ ఎంతమందికి చూస్తారు? నువ్వు తీసుకొస్తావు బస్సు 2 బస్సులు, ఊరంతా అయితే 3 బస్సులు. కానీ వీళ్ళందరూ బతుకుండగా ఎంతమందిని ఒక్క విత్తనం ఎంతమంది ఎన్నో విత్తనాలుగా వృక్షం అయ్యాక ఎన్ని విత్తనాలు చెప్పండి కొత్తాయా లేదా? ఒక విత్తనమే కదా ఇక్కడ. ఒక విత్తనమేనా? వృక్షాలు అయినాయా లేదా? ఇది వృక్షం అయ్యి పళ్ళు మళ్ళీ విత్తనాన్ని అందివ్వగలుగుతున్నావా లేదా? కర్మ లేని వాడినైనను సదా కర్మను ఆచరించుతూనే ఉన్నాను. కర్మ ఉందా? పని ఉందా? నాకు పని ఉందా? చేయవలసిన పని కానీ చేయకుండా పని కానీ ఉందా? కానీ కర్మ చేస్తున్నాను లేదు. అలా మీరు నన్నే అనుకుంటున్నారా? ఓయ్ కర్మ ఉందా? బ్రహ్మార్పణం కర్మేది, బ్రహ్మార్పణమైన కర్మేది, జన్మేది. కర్మను యోగంగా చేస్తున్నారు లేదా? బ్రహ్మార్పణం అంటే నిష్కామ కర్మయ్య.
యోగం అది. ఏ జ్ఞానమును పొందిన పిదప తెలుసుకున్నదగిన రెండో జ్ఞానం ఉండదు. అట్టి దాన్ని తెలుసుకున్నవాడు సర్వజ్ఞుడు. ఇంకా ఏది తెలుసుకోవాల్సిన విషయం ఉందా? ఉన్నది రోజు ఇదే కదా మనం పాఠం చెప్పుకునేది. రెండోది ఉందా? రెండోది ఉందే అంటే ఇంకా తెలుసుకున్నది వేరువేరుగా ఉంటే తెలుసుకోవచ్చు. హాయిగా నాతోనే నాకు అప్పుడు ఇప్పుడు ఎప్పుడు ఒకటే పాట. కొత్తగా నేనేమి నేర్చుకోలేదు. కొత్తగా నేర్చుకోవడం ఏం లేదమ్మా. లేదు, ఉన్నది నేను. హాయిగా తనతో తానుగా ఉంటుంది. మానేసి ఎక్కడికి వెళ్ళి ఏం పేరెంట్కి వస్తుంది, మనసు వస్తుంది అంతకనే. రెండో జ్ఞానం లేదు. సర్వజ్ఞంతో సర్వవ్యాపకత్వమే అనుభవ రూపమై ఉన్నందున రెండో వస్తువు ఉండేందుకు వీలు లేదు. ఆ దశలో దోషములు అవ్వచ్చు. దోషాలు ఉన్నదంతా నేనే అంటే మనసుంటే ఇదే లాభం, ఇది నష్టం అని ఉంటుంది. అవునా? అన్నిటినీ పొంది అన్నీ తానై అన్నిటినీ ఏకకాలం ముందు అనుభవించుకుని అనుభూతి నొందుచు పరవశించడు అప్రమోద బద్ధ స్థితి అని ఉద్దేశం. అసలు తెలుసుకుంటే ఏమనగా తెలివి తానొకటి. తెలివైన వాళ్ళు అనుకుంటున్నారు కదా అందరూ. ఈ తెలివితో ఉండండి అంటున్నారు. ఇంకా ఉండండి. మనం లేవని కాదు, ఉంటున్నాం కాబట్టి ఈ భాష మనకు అర్థమవుతాం. సమస్తము ఇముడి ఉన్నందున జ్ఞాని పరిపూర్ణుడు. ఎచ్చట రెండో వస్తువు చింతింపబడదు. రెండో వస్తువు చూడబడదు. రెండో శబ్దం వినబడదు. ఇదిగో చూసేది, వినేది, ఆలోచించేది ఏమీ లేదు. అది ఏ భూమానందం. హాయిగా భూమానంద స్థితిలో ఆ కృష్ణ పరమాత్మ ఉన్నట్టు ఉంటుంది. ఏం వింటారన్న, ఏం చూస్తారు, ఏం మాట్లాడతారు, ఏముందని ఉన్నదంతా నువ్వేనప్పుడు ఆనందమే. నేను అవస్థాత్రయం చూసినప్పుడు నేనే తుర్యమని చెప్తాను. ఉన్నది నేనే అంటే పరమాత్మగా ఉండటం అలవాటైన వాడికి ఇంక ఈ తుర్యాలు లేదు, సప్తభూమికులు గొడవలేదు, ఏమీ లేదు. అవన్నీ ముందు తెలుసుకోవటానికి ఈ ఎలా ఉన్నాను అని తెలుసుకో. ఉన్నది నేనే, నేను తప్ప రెండు. అవస్థాత్రయం సంపూర్ణంగా విస్మరించిన క్షణాన అది కూడా చెప్పలేక నాలో నేనుగా ఉంటాను. అది ఏ పర్పస్. ఉన్నది నేనే. మనస్సు ద్వారా చూడబడిందంతయు మాయ. అంతే కదా? అట్టి మాయ నుండి విడిపడిన వానికి సత్యము అనుభవంలోకి అందుకోండి. మాయ నుండి విడిపడిన వాడికి సత్యం తానే పూర్ణశాంతి. నన్ను సమస్త సమాధులతో కూడిన వానిగా తెలుసు. నాతో నేను ఉంటున్నాను కాబట్టి నిర్కల్ప సమాధి అయినా, సవికల్ప సమాధి అయినా, సహజంగా సమాధి అయినా ఈ దీంట్లోనే ఉంటున్నాను కదా. చూస్తున్నారు కదా. ఒకసారి అమ్మ వినిపించుకోరు, అమ్మకి అర్థం అవ్వదు అనుకుంటారు లేదా. నేను మనసు పెట్టను. నాకు నీలోని వృత్తులను పరిశీలించి చూడగా నీవు సాక్షివై ఉంటావు. హాయిగా నాతోనే ఉంటావు. ఆ సాక్షిత్వమును కూడా దర్శించు దృశ్యములను విశ్లేషించితే స్థాయి నుండి చైతన్యము జారి చైతన్యంగా ఇంకేమీ లేదు. ఏ దృశ్యాలు లేదు. దృశ్యాలన్నీ నా దృశ్యం. చైతన్యం లోపంలో చైతన్యం, ఆ చైతన్యం కళ్ళు, చెవులు, వాక్కు అంతా కూడా అలా చైతన్య స్థితిలోనే ఉంటున్నాయి. కాబట్టి ఇంద్రియాలు కూడా సమస్యలు మనోవాక్కాయ కర్మలో పనిచేయవు కదా.
తనలోనే తాను లయింపు చేస్తుంది. ఏకమై ప్రకాశిస్తూ ఈ మహాలయంలో సమాధులు లక్ష్యాలక్ష్మి యోగాయోగములు. సముద్రంలో అలవలే ఎన్నో ఉంటాయి. యోగాలు ఇచ్చేయండి మరి ఏదో రకంగా తెలుసుకోవాలి కదా. సముద్రం మధ్యలో ఎలాగైతే స్థిరంగా ఉంటుందో అలా మనం స్థిరత్వాన్ని మరి అనుభవంలో పెట్టుకుంటున్నాము అంటే ఆ రాణించి అంటున్నాం. అనుభవంలో ఉంటున్నావా లేదా? ఊరికే వచ్చేస్తాయండి. అదే నీ స్వస్వరూపం, శాంతిదం, దోషరహిత సమస్తి అనుభూతి ద్వారా తెలియబడి నా స్వరూపమును గుర్చి తర్కమేమి తర్కించి తెలిపేందుకు వీల్లేదు. నా స్వరూపమును గురించి నేను మాత్రం ఎలా విచారించగలను? అది అనుభూతి చెప్పేది కాదు. దాన్ని సమాధి అని కూడా నిర్వచించేందుకు వీలు. పోనీ అంటావా? మళ్ళీ పనులు జరుగుతున్నాయి కదా, లాగా ఉండిపోతున్నావా? అది కూడా పేరు లేదు. సమస్తమును వ్యాపించుకుంటే సమస్తమునందును సర్వులందును వ్యక్తమవుతూ సర్వకాలమునందును ఏకమే భాష. ఆత్మకు సమాధి ఎక్కడ? మనసుకే కదా. ఎప్పుడు ఉన్నది ఉన్నట్టే ఉంటాడు ఆత్మ. సమాధి లేనిది అక్కడ. ఉన్నదంతా బ్రహ్మమే మనస్సులో. ఇంకా అసలు ఏ భావనైనా ఉంటున్నాయి. ఎంత ప్రశాంతంగా ఉంది. ప్రశాంతంగా ఉందా లేదా? మాయమాటలు చెప్పుకుంటే ఎంత అలకల్లో. మరి ఈ వేళ ఉన్న ప్రశాంతం నన్ను ఉందా? రే నన్ను ఉందా? ఈ వేళ ఉన్న ప్రశాంతం చెప్పండి. నేను లేదు. కానీ నిన్నటియే తెగ చూసేస్తున్నారు. మన చంటి ఏమన్నాడు అని తెగ చూసేస్తున్నారు. చూసిందే అమ్మ చంటి మాట్లాడుకున్నదే వ్యూస్లు తెగ చూసేస్తున్నారు. చెప్పాడు అబ్బాయి గారు. ఎందువల్ల? అయ్యే కావాలి అందరికి. అంటే అది తెలుసుకుంటే కానీ ఇక్కడ ఆగలేరమ్మా. అయ్యే ఇయ్యే రెండు అన్నీ అవసరమే. అది కావాలి. అన్నీ అవసరమే. అదే అవసరం, ఇది అవసరం. అవసరం లేనిది అసలు సృష్టిలో ఉంటుందంటే లేనిది లేనట్టు, ఉన్నది ఉన్నట్టు మనం ఉంటున్నాం లేదు. పరమాత్మయే